అన్న నమస్తే అన్న, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. బాగున్నారా అన్న? బాగుంది. యాదగిరి చిన్నగౌడ్ అనే పేరు గుర్తుందా మీకు? అంతే. ఉందా? యాదగిరి చిన్నగౌడ్ చిన్న దర్గా పైలవన్ లాగా ఈ మారిన జర్నీ ఉంది కదన్న, అది చాలా మందికి తెలియదు. అసలు మీ అసలు పేరు కూడా మాకే తెలియదు ఈ రోజుల వరకు. అసలు పేరు అదే. అంటే యాదగిరి చిన్నగౌడ్ మీ పేరు కదా? యాదగిరి ఇంటి పేరు, అది ఇంటి పేరు. యాదగిరి రాదు, దర్గా చిన్నగౌడ్ పైల్వాన్. ఓకే, సో ఆ చిన్నగౌడ్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్లోంచి ఇవాళ మీ జర్నీ ఉంది కదన్న, ఇప్పటికి ఈ జర్నీని మీ భాషలో మీరు ఎలా చెప్తారు చెప్పండి, స్నాప్ షాట్లో. చిన్నప్పుడు అవి కేసెస్ అవి అప్పుడు జరిగినాయి, అప్పుడు చిన్నప్పుడు 20 years కింద అప్పుడు జరిగినాయి అన్నీ క్లోజ్ అయిపోయినప్పుడు హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు ఏహే, నేను కేసెస్ గురించి అనట్లేదన్న. అప్పుడు మీ మెంటాలిటీ ఎట్లుండే, అదే మీ లివింగ్ సిచ్యుయేషన్ ఎట్లుండే, ఇప్పుడు ఇంత ఎదిగారు, ఒక బ్రాండ్ అయ్యారు కదా, తెలంగాణ స్టేట్స్లో, ఏపీ స్టేట్స్లో ఒక బ్రాండ్ అయ్యారు కదా. ఈ జర్నీ వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి? ఏం లేదు, కష్టపడి ఫలితం ఏదైనా చేసుకోవాలంటే ఏదైనా ముందుకు వెళ్ళడం, కష్టపడి హార్డ్ వర్క్ చేయాలి, ఏదైనా చేసి ఏదో బిజినెస్ చేయాలని ఏదైనా పట్టుదల ఉండాలి. పట్టుదల ఉంటే సక్సెస్ అంటే చేసుకుంటాం ముందుకు వెళ్ళడం. సో దీని వెనకాల మీ సీక్రెట్ ఒకటి చెప్పండి. అంటే మీరు ఇది బాగా పాటించారు అంటే మైండ్ గేమ్స్ ఎక్కువ ఆడారా, లేకపోతే మీ బలం ఎక్కువ వాడారా, లేకపోతే డబ్బులు ఇన్వెస్ట్ ఎక్కువ చేశారా? ఇవి ఎక్కువ మీరు బాగా గేమే. ఎవరైనా కష్టపడాలి చేయాలంటే చాలా ఆలోచనతో పోవాలి. మనం ఒక పని చేసేటప్పుడు మనకు వచ్చేది ఆమ్దాని ఎంత, మనం ఖర్చు పెట్టేది ఎంత, అది ఫస్ట్ మైండ్ తోటి ఆలోచించాలి. మనము రూపాయి వచ్చేది అలా ₹2 ఖర్చు పెట్టినాం అనుకో, అంతా రోడ్డు పడుతుంది. అవును, మనకు వచ్చేది ఆదాయం ఎంత, మనం ఖర్చు పెట్టేది ఎంత, అది ఇస్టిమేట్. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటా వచ్చే ఇన్కమ్ నుంచి ఖర్చును కూడా బ్యాలెన్స్ చేసుకుంటా, సేవింగ్ చేసుకుంటా అది చేయడం. ఎందుకంటే ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనది తెలంగాణ పేరు కమాయించుకోవాలి. ఫస్ట్ పేరు, మంచి పేరు సంపాదిస్తే మనం ఎప్పుడైనా సక్సెస్. డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయంటారు. ఒక 2 కోట్లు ఉద్దర కావాలంటే ఇచ్చేయాలి పబ్లిక్. 2 కోట్లు పెళ్లి సామాన్లు ఉద్దర ఇచ్చేస్తారు మనకు. గోల్డ్ కాడికెళ్ళి పెడితే, వెండి కాడికెళ్ళి, సామాన్ల కాడికెళ్ళి అంతా పైసలు పెట్టేది అవసరం లేదు నాకు. అంటే ఫస్ట్ పేరు సంపాదించడం, మనకు వాళ్ళ పేరు చెప్తే పంపిస్తారు, మనం ఎప్పుడైనా ఇచ్చుకోవచ్చు ఉన్నప్పుడు. అంటే ఈ మాట ముందే ఎందుకు అడిగానంటే, ఇవాళ మీరు ఒక రోల్ మోడల్, చాలా మందికి అభిమానించే వాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని చూసి మీలాగా ఎదగాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే ఈ స్టేజ్కి రావాలని ఉంటారు కదా, దాని వెనుక చాలా కష్టం ఉంటుంది, ఎన్నో సాక్రిఫైసెస్ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అరే ఎందుకురా అని అనుకునే స్టేజెస్ వస్తాయి కదా, అవి ఎవరికి కనపడవు. ఇవాళ సడన్గా వచ్చేసేసి ఒక మనిషి మీద కమెంట్ చేయడం చాలా ఈజీ, ఒక మనిషి మీద ఒక అభిప్రాయం చెప్పడం చాలా ఈజీ. సో అట్లాంటి సాక్రిఫైసెస్, అట్లాంటి కష్టాలు ఉంటాయి కదా మీకు. అంటే కామెంట్లు చేసుడు అదే, అంటే నేను ఎప్పుడు కామెంట్లు చూడను, చదవను. మీ సక్సెస్ ఒకటి ఏంటంటే కష్టాలు ఉంటాయి కదా, నేను పని చేసుకుంటూనే వెళ్తాను. నేను కామెంట్లు చూసుకుంటా మళ్ళీ రివర్స్ పోను. నేను చేసేది ఏదైనా హార్డ్ వర్క్ చేసుకుంటా ముందుకు వెళ్ళడం. యూత్ పిల్లలకు అదే చెప్తా, ఎవరైనా సక్సెస్ కావాలి, చేయాలంటే ఏ పని చేయాలన్నా సక్సెస్ కావాలి. అంతవరకు మనం ఏది చేయాలన్నా సక్సెస్ చేసుకుంటూ పోతేనే, పట్టుదల కృషి ఉంటే ఎవరైనా ఏదైనా అందుకోవచ్చు మనం. ఓకే, ఆ పట్టుదల కృషి లేకపోతే కష్టం. మన స్థాయికి మనం గొప్పగా ఉన్నాం అనుకుంటాం, మన ఫ్యామిలీ మెంబర్స్లో మనం గొప్పగా ఎదగాలనుకోవాలి. అది ఎవరైనా చేయాలి. సో ముందు మీకు ఒక పేరు, ఆ నమ్మకాన్ని గెలుచుకోవాలి. దాని ద్వారా అన్నీ వస్తాయి నీకు. నీకు పేరు లేకపోతే పోయి ఒక షాప్ కాడికి పోయి నీ పేరు చెప్పిన అనుకో, గెట్అవుట్ నేల కొడితే దాని విలువ ఉండదు. పేరు చెప్తే నీకు, నాకు మ్యారేజ్, పాపల మ్యారేజ్ ఇవన్నీ చేసినప్పుడు అన్ని సామాన్లు కలిసి చెప్తే పంపిస్తుండే అందరు షాప్లోకి. సో అదే మనిషికున్న అసలైన గెలుపంటారు. అంతే, ఏదైనా ఫంక్షన్ చేయాలి, ఏదైనా అట్లా పేరు ఫస్ట్ సంపాదించుకుంటే ఆటోమేటిక్ అన్నీ దాని తర్వాత వస్తాయి. మంచి పేరు సంపాదించుకోవాలి. కొన్ని కొడితే ఒకసారి కొడితే చెడు పేరు సాయంత్రం వరకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లేటెస్ట్ కాంట్రవర్సీ అయితే నడుస్తుందో, ఫస్ట్ కొండ విజయ్ కుమార్ గారితో స్టార్ట్ అయింది. ఆయన మీద ఐటీ క్వశ్చనింగ్ జరిగింది. నెక్స్ట్ మీ వరకు వచ్చింది కదా. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు April 1 నుంచే ఒక రూల్ కూడా మారింది. కదా ఫస్ట్ April 1వ తారీఖు నుంచి 65 ఏళ్ళ తర్వాత కొత్త ఇది వచ్చిందంట దాంట్లో. అవును. సో అంటే మీకు 2 వరకు ఆడినాం, సీజ్ అయ్యే వరకు ఫిజికల్ తీసుకోవాలి కదా. అవును, 2 అయిపోయింది ఆ రోజు. వాళ్ళకు మళ్ళా చేసిర్రు అన్ని. కొత్తగా వచ్చింది వాళ్ళకి కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది. మళ్ళా చిన్న ఒకటి మళ్ళా రెడీ చేసిర్రు. అంటే మీ రియాక్షన్ ఏంటి అసలు? ఇప్పుడు కొండ విజయ్ కుమార్ దగ్గరికి మీకు జరిగిందే ఇష్యూ బయటకు వచ్చింది కదా, అదే తర్వాత మీ దాకా వస్తుందని అనుకున్నారా మీరు? ముందే ఊహించారా? అనుకోలేము, నోటీసులు వచ్చినాయి కానీ అనుకోలేము అంత వస్తుందని. కానీ ఇక ఆల్రెడీ మ్యాక్సిమం అందరికీ చేస్తున్నారని తెలిసింది పబ్లిక్లో. సో అంటే మీకు ప్లస్ అనిపిస్తుందా, మైనస్ అనిపిస్తుందా ఐటీ దాడి జరగడం? ఏదైనా ఒరిజినల్ అంటే జరిగి క్లీన్ చిట్ అయిపోతే అది ఫర్ ఎవర్ అందరికి ఆన్సర్ ఇచ్చిన సమాధానం ఇచ్చినట్టే కదా. అన్ని మొత్తం చేయించిన, ఎక్కడ చేయించిన అన్ని పోయిరు కదా ఐటీ రేట్. అవును, అన్ని పోయి చూసుకుని నేను చెప్పిన అన్ని కరెక్ట్ వెళ్ళినాయి. ఏమాడ పొరపాటు ఏమి వెళ్ళలే. నేను చెప్పింది ఏవి, నేను పైసలు ఇవ్వను, గోల్డ్ పంపించమంటే వాళ్ళే పంపిస్తాను, నాకు డబ్బులు వేసుకొని పని లేదు, పోయి అడుచుకోరు అంతా. సో ఒక విధంగా మీకు ఇది మంచి. ఇప్పుడు రియాలిటీ ఇప్పుడు దొంగలు అనేది బయటపడ్డది. అవును, ఒరిజినల్ సిటీలో మొత్తము దొంగలు, మంచి చెడు 2 ఉంటాయి కదా. అవును, మంచితనం ఉంటుంది, చెడు ఉంటుంది. దొంగలు అనేటివి బయటపడ్డారు కదా.
ఎందుకంటే ఓవర్గా చిల్లరగా చేసే వరకు అట్లా అయిపోయింది. ఇప్పుడు చాలా మంది అంటారు హైదరాబాద్లో ఫస్ట్ గోల్డ్ మ్యాన్ మీరే అని అంటారు, అది వాస్తవమేనా? వాస్తవమే. ఓకే, మీరంటే ఈ గోల్డ్ ప్యాషన్ తీసుకొని, ఫ్యాషన్ ఫ్యాషన్ అనలే, ప్యాషన్ ఇంట్రెస్ట్గా తీసుకొని ఈ గోల్డ్ ధరించడం కానీ దానికంటే ఒక ఐడెంటిటీ సృష్టించడంలో ఫస్ట్ మీరేనా అసలు? కోటిన్నర, ఇప్పుడు మొన్న ₹1,00,00,000 గోల్డ్ సీజ్ చేసిర్రు. ₹1,00,00,000 ఉండే కొద్దిగా ఇచ్చేసారు రిటర్న్ వల్ల. అది బిల్స్ గిట్లా అన్ని చూసుకొని మళ్ళీ అది ట్యాక్స్ కట్టి తెచ్చుకో. అంటే న్యూస్లో ఏమంటున్నారు అంటే కొన్ని పేపర్లు ఇవి వచ్చినాయి కదా, పేపర్ ఆర్టికల్స్ వచ్చినాయి కదా, వాటిలో ఏమంటున్నారు అంటే ఈ 700 grams గోల్డ్ ఏది ఉందో దానికి అసలు లెక్కలు లేవు, బిల్స్ లేవు, స్పాట్లో తేలేం కదా, ఏం లేవు అని వాళ్ళు సీజ్ చేశారు. లేదు అట్లా చెప్పారు న్యూస్లో, కానీ అది ఆల్రెడీ లెక్కలు అన్ని చూసుకురు గోల్డ్ షాప్ పోయి. ఓకే, మనం గోల్డ్ ఇవ్వడం రిటర్న్ తీసుకోవడం అన్నీ జరిగినాయి. ఖాళీ వాళ్ళు బి చెప్పారు గోల్డ్ నెలకి ఇన్ని పైసలు పడతాయి, బిల్స్ అన్నీ ఉన్నాయి లైన్గా, నెలకు పంపిస్తాడు అమౌంట్. ఇప్పుడు కాదు 30 ఏళ్ళ నుంచి చేపిస్తాడు. ఇక్కడ మా పిల్లల పెళ్ళి అప్పుడు అన్నీ ఫస్ట్ నుంచి చేపిస్తాడు. ఇంకో షాపు అక్కడ సికింద్రాబాద్లో ఆడ 3-4 కిలోలు చేయించుకోరు మా ఫ్యామిలీ. నా పేరు చెప్తే చేసిస్తారు, మెల్లంగా కట్టుకుంటుండే. మ్యారేజ్ ఏమైనా ఉంటే చేసిస్తుండే గోల్డ్ షాప్ వాళ్ళు. అదే నా పేరు మీద నా పేరు చెప్పానే చేసిస్తుండే. తర్వాత మా ఫ్యామిలీలో చాలా మంది చేయించుకోరు పెళ్ళిళ్ళప్పుడు. అదే సాయం చేసినట్టే కదా, అంతే 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 మెల్లంగా ఇచ్చుకుంటుండే వాళ్ళు. మీ పేరు మీద వాళ్ళకి సహాయం చేస్తారు, మంచిది. అవునవును, వాళ్ళు ఇచ్చుకుంటుండే. ఇంకొక స్టేట్మెంట్ ఈ పేపర్ ఆర్టికల్ ఏమేశారంటే మీరు అసలు ఐటీ అనేది ఎప్పుడూ కట్టలేదు, ఒకటేసారి కట్టారు, అప్పుడు కూడా మీ ఇన్కమ్ 4 lakhs అనేది చూపించారు, మిగతా ట్రాన్సాక్షన్ అంతా నాకు రెంటల్స్ ఈ వేరే ల్యాండ్ ఇష్యూస్ మీద చేస్తాను. 2 years కట్టలే, మొన్న కంటిన్యూ కట్టుకుంటూ వచ్చినాము. మొన్న 2 years కొద్దిగా అంటే పేపర్లో వేసింది ఏంటంటే అసలు ఎప్పుడు కట్టలేదు ఈ మనిషి, ఒకసారి కట్టారు, అది కూడా 4 lakhs ఇన్కమ్ చూపించారు ఈయన. అది 4 lakhs నాది కాదు, అది ఇంకోటి కూడా, అది కూడా ఉంది. అది నేను నాది కరెక్ట్ కట్టుకుంటూ వచ్చినాం, రెంటల్ ఇన్కమ్ మీద కట్టుకుంటూ వచ్చినాం. సో రెంటల్ ఇన్కమ్ ఉంది, బట్ అది కూడా ఎక్కువ క్యాష్ లోనే డీల్ చేస్తారు అని. 2 years కట్టలే మొన్న. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఆ గోల్డ్ అయితే ఒక రకంగా వచ్చింది, ఐటీ క్వశ్చన్స్ జరిగినాయి, దానికి మీరు క్లారిటీ ఇస్తారు, ఇది అయిపోతుంది. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే టాపిక్ డైవర్ట్ చేసుకొని మీది ఇంకొక వ్యక్తి, అంటే పేరు తీసుకోవడం మీకు నచ్చదో లేదో తెలియదు కానీ సూర్య అనే ఒక వ్యక్తి, నేను బాయ్ అనను ఏమనను ఆయనకి, బట్ సూర్య అనే ఒక వ్యక్తి, సరే ఇప్పుడు ఆయన పెట్టుకున్న పేరుని నేను ఆయనకు మళ్ళీ ఆమోదించి అనాల్సిన ఇది లేదు. యాజ్ ఎ రిపోర్టర్ జర్నలిస్ట్ గా సూర్య అనే ఒక వ్యక్తికి మీకు ఈ కంటిన్యూస్ క్రాస్ ఫైర్ ఎందుకు నడుస్తుంది? క్రాస్ ఏం లేదు, యూనియన్లో ఓపెన్ గా వాళ్ళు చెక్ చేసి, నేను ఎప్పుడు చెప్పలేదు, 1 year కిందనే గొడవ అయింది. కొట్టని పోతే అంబర్పేట శంకర్ అని ఆ పేరు పోయి కొట్టనికి ఆ బట్ట లేకుండా మాట్లాడండి. బూతులు ఎందుకు మనకు? ఆ రోజే అంటే నేను అన్నది సుశ్వేన్ కోపం ఉన్నప్పుడు అన్న విషయం అదేనండి, కరెక్టే. బూతులు కంపల్సరీ వస్తాయి, తెలంగాణ అంటే కంపల్సరీ తిట్టే మాట్లాడతాం. అంతే, మన దుష్మన్ గారు హైదరాబాద్ లో ఎవరు గోల్డ్ మెడల్ లేకుండా చేస్తా అంటే చాలా మంది కోపమయ్యారు. వీడు ఓడి చిల్లరాడు ఇట్లా మాట్లాడుతున్నాడు. అదేలేండి, ఇంతమంది వేసుకుంటారు, ఎవరు మాట్లాడలే అట్లా. 1 year అయింది. ఇప్పుడు అని ఎప్పుడు మీడియాలలో చెప్పకపోతుండే, ఈ గొడవ నుంచి ఇప్పుడు అప్పటి నుంచి చెప్పినాను ఈ విషయం. శంకరన్న ఆపిండని చెప్పలే, ఏ మీడియాలలో ఎక్కడ చెప్పలే. శంకరన్న 4-5 సార్లు ఆపిండు, ఒక్కసారి కాదు. కూర్చుంటే చంపేస్తా అని చెప్పిన ఒకటే మాట, ఇక్కడ అసలు ఉండొద్దు, ఇక్కడ ఎవరికి ఎప్పుడు కొడుకులు. వేరే వాళ్ళది పక్కన పెట్టేస్తే మీకంటూ ఒక వ్యవస్థ ఉంది, ఇన్ని సంవత్సరాల చరిత్ర ఉంది, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కదా. మీరేమంటున్నారంటే ఇప్పుడు ఆ వ్యక్తి వేసుకున్న గోల్డ్ అది డూప్లికేట్ అని మీకు ఫస్ట్ నుంచి తెలుసు. నాకు ఐటీ రిటర్న్లు చెప్పి మీకు ముందు నుంచి కూడా తెలుసు, ఫస్ట్ నుంచి ఎప్పుడు రోల్డ్ గోల్డ్ వేసుకుంటారని తెలుసు. మనం మాట్లాడొద్దు, ఓకే, మనకి ఏం అవసరం, ఎదుటోళ్ళు లేని వాళ్ళు వేసుకుంటారు, సరే కరెక్ట్. మనం అనొద్దు, మనం టచ్ బి చేయొద్దు. పాపం ఎవరు లేని వాళ్ళు తెచ్చి వేసుకుంటారు 1 gram, మనకు అంత అవసరం లేదు, మనం వేసుకునే అవసరం. అంటే ఏమన్నదంటే నేనేమంటున్నా అంటే వాళ్ళకి వాళ్ళు ఇండివిజువల్ ఐడెంటిటీ వేసుకొని తిరుగుతుంటే వేరు, మీరు ఒక రియల్ స్టేజ్లో ఉన్న వ్యక్తి. ఇప్పుడు మీ దగ్గరికి వాళ్ళు రెగ్యులర్గా రావడం, ఇప్పుడు ఆయన నేను ఇన్స్టా చూస్తే ఆయన ఫస్ట్ పోస్ట్ ఏదో వేరే ఉండే, నెక్స్ట్ పెట్టింది మీతోటే పెట్టాడు. అంటే అక్కడ ఏమవుతుందంటే మీరు ఒక మహావృక్షం, మీకు ఒక బ్రాండ్ వాల్యూ ఉన్నది. ఇలాంటి వాళ్ళు మీ పక్కన కూడా ఉండి తిరుగుతా 4-5 సార్లు అకేషన్లో కనిపిస్తూ ఉంటే జనాలు ఆటోమేటిక్గా ఏమనుకుంటారంటే ఈయనది కూడా రియల్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ పక్కన ఉంటాడు కదా అనేది ఉంటుంది కదా. సో అట్లాంటి ఇబ్బంది జనాలలో, అంటే నేనేమంటున్నా అంటే ఇలాంటి ఒపీనియన్ వెళ్తుంది కదా, మీరు దాన్ని ఎందుకు దూరం పెట్టదలుచుకోలేదు అప్పట్లో? నేను దూరం పెట్టి నేను ఎప్పుడు దగ్గర రానేది, నేను ఫంక్షన్లో కలిసి చూడ, నేను దగ్గర రానేను. నాకు తెలుసు ఎవరైందనంటే, నేను ఎప్పుడు దగ్గరికి వేసుకొని కార్లు వేసుకొని తిరగలే. వస్తుండే ఫంక్షన్లు వచ్చి అన్న అని మొక్కుతుండే, కార్లు అది మాట్లాడి పోతుండే. వచ్చినప్పుడు అన్న తప్పైందన్న, నీ కొడుకులాగా నేను తప్పు అయిపోయిందని వచ్చి కలిసి అది బి చేసి నేను ఊకున్నా. ఎందుకు మంచిగా ఉండదు, తప్పు చేస్తారు, మన పిల్లలు తప్పు చేస్తే మనం ఊకోమా, అంతేగాని ఆడికి నేను క్లోజ్ అయిపోయినా. ఆడ గొడవ అయింది, ఉప్పల్ బద్రి అన్న దాంట్లో గొడవ అయిన ఉండే. డిన్నర్ గొడవ అయితే శంకరానికి ఇట్లా ఆపిరాడు పోని చిల్లరగాడు దాంతో వాడిని పైసా ఇల్లు వస్తుందా, వాడు చిన్న పూర్వ వదిలేసే అన్నాడు, ఏం కొడుతో వాడిని కలిపిలేని ఆడనే, లేకపోతే అవుతుండే గొడవ. ఒకసారి అంటే నేను మీడియాలో అంబర్పేట్ శంకర్ గారి ఫంక్షన్లలో
చిన్న సీసీఎం ఫంక్షన్లలో ఇంకా రకరకాల ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళ ఫంక్షన్లలో మీతో పాటు ఆయన కూడా డాన్స్ చేయడము కూర్చొని తినడము ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మీకు రేపటి నాడు ఏమన్నా అంటే మీ వల్ల కూడా ఆయన మీద నమ్మకం వెళ్తుందని ఆ భయం రాలేదా? ఏదైనా బయట పెడితే మిమ్మల్ని కూడా అంటారు అరే ఏమైనా నీకు తెలిసి కూడా చెప్పలేదు. పిల్లలంతా పోయి మొత్తం కార్ల అద్దాలు వాళ్ళ కొట్టిరు కదా, మొత్తం అద్దాలు వాళ్ళ కొట్టిరు ఇంటికి పోయి. పిల్లలు ఊకుంటారా? ఇప్పుడు హైదరాబాద్ తిరగాలంటే కష్టం. ఇప్పుడు రమ్మని స్టూడియోలో నేను ఇన్నే ఉంటాను, రమ్మని 10 మంది వేసుకొని ఫోన్ చేయలేదు, రమ్మని ధైర్యం ఉంటుంది చెప్తున్నా. ఎందుకంటే ఒక కెపాసిటీ తాత ముతామ ఒక బ్రాండ్ ఉంది, ఓ పైల్వాన్ కాందాను ఒక్కోలు కాదు. ఆయన ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నాడు కదా, తండ్రి పైల్వాన్ అయితే కొడుకు పైల్వాన్ అని ఎట్లా పెట్టుకుంటాడు అని స్టేట్మెంట్ ఇస్తున్నాడు కదా, అందులో వాస్తవం ఎంత? మా బావ కృష్ణ పైల్వాన్ అమ్మ కాజగూడ శంకర్ పైల్వాన్ మా మామ, ఎవరు చిన్న సిరిసెలమన్న వీళ్ళంతా సాగిరట్లేదు. మీ గురించి ఆయన ఏమన్నారంటే తండ్రి పైల్వాన్ అయితే ఈయన కొడుకు ఉత్తిగా పైల్వాన్ అంటే టైటిల్ ఎట్లా పెట్టుకుంటాడు, ఈయన పైల్వానే కాదు అంటాడు. అసలు ఏ మేరకానికి ఆయనకి ఏ మేరక అసలు ఇవ్వడు. అసలు చిన్నప్పటి నుంచి పైల్వాన్ అంటే మీ హిస్టరీ అప్పుడు ఆయన లేడు కదా, వాడు ఎక్కడున్నాడు? మీ వయసుకి ఆయన ఎక్కడుంటాడు? మీ హిస్టరీ మీద ఆయన కమెంట్ చేస్తున్నారు కదా, వాడు ఎక్కడికి వెళ్ళొచ్చుడో తెలియదాడు. అది ఎవడు అసలు నాకు అర్థం కాదాడు. లంగరోజు ఆ సింగల్ రూమ్ కూడా కాయలు ఎడుతున్నట్టు నాకు లంగరోజు శేఖర్ యాదవ్ అని అన్నయ్య కాలుస్తే మేమే కొడతాం. అందరు కొట్టడానికి ఇప్పుడు చాలా మంది ఉన్నారు. పౌరులను నేను ఆపిన కొట్టకుండా, లేకపోతే ఇప్పటికీ వాళ్ళు మామూలుగా కాదు ఇడువరు. మీ ఇప్పుడు స్టూడియోలో ఎడుకొని రమ్మని స్టూడియో కానీ చుట్టుకుంటారు, అంత కోపంగా ఉన్నారు అందరు. అంటే కాదన్న దర్గా చిన్న పైల్వాన్ అంటే మీకు అంత మెచ్యూరిటీ ఉంటుంది, ఇంత జీవితంలో ఎదుగుతూ వచ్చారు కదా, ఇలాంటి వ్యక్తులు ముందే పసిగట్టలేకపోయారా? పసిగట్ట కాదు అసలు, దగ్గరికి రానే నేను దగ్గరికి రానే 2-3 సార్లు లూజ్ టాక్ చేస్తేనే కోపమైన. నేను ఫ్యామిలీ ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది, తరీకు ఉంటుంది. మా తాత ముత్తాతల నుంచి మా పైల్వాన్ కాందని మాది ఇప్పుడు వచ్చింది కాదు. మా వీడు ఎక్కడికి వెళ్ళి వచ్చిండు అంటే ఇప్పుడు ఏమైతే లోకల్ బీ కాదు ఇది. ఆ చుట్టుముట్టలంతా తిడతారు ఆడ, ఈ ఉన్న ఇంటి చుట్టుముట్టలంతా చాలా మంది ఉన్నాడు. పురాణ పూల్ చిన్న అని మళ్ళా భీష్మ కాక అని వాళ్ళు చాలా మంది ఉన్నాడు చుట్టుముట్టు. అంటే వీడు చిల్లరగాడని నత్తి అని మాట బి సరిగ్గా రాదు. గాడిని ఇల్లు ఎక్కడన్నా వాడ 5 పైసలు ఇల్లు పనియాడు గాని మాట తీస్తే వాని వీళ్ళు అసలు మాట బి తీయ. నేను మాట బి తీయపోయాను. నేను అదే అడగబోతున్నా. మీ లెవెల్ వేరు, లెవెల్ మన మీ స్టేచర్ వేరు, మీ లెవెల్ వేరు కదా, ఒరిజినాలిటీ వేరు. డూప్లికేట్ ఉంటుంది. అవును, నేను 1-2 సార్లు సంజాయించాను పిలిచి. ఏదో పిల్లలు తప్పు చేస్తుంటే పిలిచి వార్నింగ్ ఇచ్చిన ఒకసారి. మళ్ళీ అదే లెక్కలు చేసి TV9లో వాళ్ళు కూర్చుంటే నేను అసలు ఆడ వస్తే నేను TV9లో రాకపోతుండే. నేను చెప్పి నేను వాళ్ళు ఏమన్నా పిల్లోరు అని చెప్పి TV9లో నాకు క్లారిటీ చెప్పి, అయినా మధ్యలో పిలిస్తే మనం మా మీడియాకి గౌరవం ఇవ్వాలి మనం అనేసి నేను లోవలే కూర్చొని అట్లని. ఇప్పుడు అక్కడ TV9లో ఎపిసోడ్ ఎట్లా అనిపించింది మీకు? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారు బయటపడుతుంది అనేసి? మాకు తెలుసు కదా అంత గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ అని తెలియదు. 1 గ్రామ్ గోల్డ్ అది 1 గ్రామ్ గోల్డ్ అంత. మరి ఆయన దాంట్లో ఇంత గోల్డ్ ఉంది నాకు ఐటీ రిటర్న్ వాళ్ళు చెప్పారు కదా, 5 తులాలు ఇస్తే ఐటీ రిటర్న్ వాళ్ళు వదులుతారా? 10 తులాలు ఉన్న గోల్డ్ వదలరు. ఐటీ అది గోల్డ్ షీట్ జ్యువెలరీ అని అంటారు, సీజ్ చేస్తారు మొత్తం. ఇవి డుప్పల చెత్త గుప్పలు వేయాలని అన్నారు వాళ్ళు. ఐటీ రిటర్న్ వాళ్ళు చెప్పారు కదా నాకు మొత్తం క్లారిటీ. అంటే చాలా చోట్ల TV9 ఎపిసోడ్ జరిగినాక ఈవినింగ్ TV9లో కూడా ఆయన అన్నారు లోపలంతా వేరే మెటల్ ఉంది, బట్ పైన అయితే గోల్డ్ ఇది ఉన్నారు. అది మెటల్ గోల్డ్ షీటా లేకపోతే గోల్డ్ పాలిషా? గోల్డ్ పాలిష్. ఓకే, గోల్డ్ షీట్ అంటే మామూలు 50 లక్షలు అయితే మామూలు విషయం. అది ఎంత బి తెలియదు అలా కవర్కి. అది అంత పెద్ద దానికి పెట్టాలంటే 50 లక్షల పైన అవుతాయి. ఆ గ్రాములు 700 గ్రాములు అంటే మామూలు విషయం. అది నా మొత్తం సీజన్ 700 గ్రాములు. అవును లేదు చెప్తున్నా. అట్లా ఏంటంటే ఏది చెప్పేది పద్ధతి, మర్యాద, మీడియాకు ఒక గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి, ఒక సిస్టమ్ ఉంటుంది. మాట్లాడేది ఏది పడితే అది మాట్లాడడం, ఫస్ట్ అది చేయడము, అది ఎవరికి నచ్చదు. మనం హైదరాబాద్లో కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చి చేస్తున్నాడు మన మూకం కదా హైదరాబాద్లో. మన కాపాడాలి మన బ్రాండ్ ఇది. అవును, మాకే 20 తాలిమ్స్ ఉన్నాయి హైదరాబాద్లో. వాడికి ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఎవడాడు, అసలు వీని ఖాందాన్ ఏంది, వాని చరిత్ర ఏంది అసలు కనుక్కున్నారు? ఆ చుట్టుముట్టు ఎవరు తెలియదు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఎవరు తెలియదు. ఆ చిన్న చిన్న సీరియల్ ఏదో చేసుకొని బతాడు, చిన్న చిన్న క్యారెక్టర్. ఆ గోల్డ్ వేసుకొని అది అంత గలీజ్ చేసేసి అసలు ఎవరైనా అంటే చాలా విపరీతంగా పెరిగిపోయినాయి కదా చైన్లు అనేది. ఇది కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాం మేము చాలా వీడియోస్లో చాలా సంవత్సరాలు చూస్తున్నాము. మీకు ఒక స్టెబిలిటీ ఉంటుంది, కొన్ని అంటే ఒక ఐటమ్స్ అటు ఇటుగా ఒక లిమిటెడ్ ఐటమ్స్ కనపడుతుంటాయి. లిమిటే ఉంటుంది ఎప్పుడు మనం. ఆయన ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ఐటమ్ కొత్తగా కనపడుతుంది. మళ్ళీ 30 షర్ట్లు అన్ని 1 గ్రామ్ గోల్డ్ 30 షర్ట్లు. మనకి ఎందుకంటే ఒక ఉంచిట్టు అజ్జయొద్దు అనేసి వదిలేదు. మరి అంత డేరింగా ఆయన ఇక్కడిక్కడ ప్రోగ్రాంలకు తిరగడం వేరు, చిన్న రీల్ చేసుకోవడం వేరు. ఇప్పుడు తిరుపతి దేవస్థానం అనేది చాలా పవిత్రమైన ప్లేస్. అక్కడ పవిత్రమైన ప్లేస్. ఆయన అక్కడ ఒంటి నిండా బంగారం. ఆయననే బంగారానికి ఒక నిలువెత్తు దైవం. ఆయన దగ్గరికి పోయి
కోతి చెంగర్ వెళ్ళినాడు. అంటే ఇట్లాంటి రోల్డ్ గోల్డ్ వేసుకొని పోయి అంత పబ్లిక్ గా మీడియాని పిలిచి ఈయన ఒక చిన్న బయటలు ఇచ్చి అంత చేశారు కదా, అంటే ఆయన మైండ్ సెట్ ఏమింటుంది అంటారు? భయం ఉండదా మనిషికి? అని కొద్దిగా మెంటల్ అని పిచ్చి పిచ్చిగా చేస్తాడు. ఆ మాట బి సరిగ్గా రాదు. ఆ దగ్గరికి వెళ్ళి చూసిన అంత పబ్లిక్ అట్లా స్టేట్మెంట్ ఇస్తున్నాడు కదా, రోల్డ్ గోల్డ్ అన్నప్పుడు మనిషి అంతా ఓపెన్ గా చేయడు కదా. మాట బి సరిగ్గా రాదు. ఆ నత్తి ఉంది జర, నత్తి ఉంది. ఆడు అసలు మన గురించి చిల్లరగా ఆడు మాట్లాడు, మనం మన మన వాల్యూ తగ్గుతుంది. పద్దానికి మీడియాలో మాట్లాడితే నాకు బి మంచిగా అనిపిస్తుంది. ఆ పేరు తీసుకున్నాడే మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ బి పిల్లలు మస్తు మంది వెయిటింగ్లో ఇప్పుడు, మామూలుగా కాదు. ఇప్పుడు ఈ వదిలేరు ఇప్పుడు. అంటే ఎందుకని, ఎందుకు 2 సంవత్సరాలు కానీ ఎందుకు కొడుతా అంటున్నారు ఆయనని? ఇట్లా లూజ్ టాక్ చేసిండు మీడియాలలో. లూజ్ టాక్ చేసినాక వదులుతారు మీ గురించి పిల్లలు. ఎందుకంటే నేను ఆపుతున్నా. ఇంకా మొన్ననే పోయి అద్దాలు గిద్దాలు అని జీప్ ఎగేసుకొని ఉరికిండు రన్నింగ్, ఒకటే రన్నింగ్ జీప్ తీసుకొని. పిల్లలు ఎగవాడి కొట్టిరు. జీప్ అద్దాల వల్ల కొట్టిరు, కార్ అద్దాల వల్ల కొట్టిరు అంటూ. ఎందుకంటే వాని సాయి కాదు వానికి. ఏంది ఒక్కడైనా తిరుగుమని ఇప్పుడు రమ్మను ఆ నెంబడి. దమ్ముంటే ధైర్యం ఉంటే 10 మందిని వేసుకొని రా. ఏమో రీసెంట్ గా కూడా ఒకటి చూసా నేను, 50 మందికి దగ్గర 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్కొక్కరికి 4,000 రూపాయల రేషన్ ఇచ్చిన హ్యాండిక్యాప్డ్ పీపుల్ చెప్పేసి అంత తినడానికి గతి లేదానికి. ఎంతమందిని ముంచి గోల్డ్ బిస్కెట్ తీసుకొచ్చి వాళ్ళు నా దగ్గరకు వచ్చారు కేసు పెడతామని. అంటే వీడియోస్ కూడా ఉన్నాయి, హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉన్నారు, ఈయన వెనుకున్నాడు, అంటున్నారు. గరీబుల దగ్గర తీసుకుని పైసలు బిస్కెట్ బంగారం చూసి పైసలు అది చేస్తానని 2 లక్షల రూపాయలు రేషన్ ఇచ్చాను నేను హ్యాండిక్యాప్డ్ గా అంటున్నాడు. వీడియో కూడా వచ్చింది. మరి దాని మీద మీ ఉద్దేశం ఏంటంటే? అవన్నీ వేస్ట్. మీకు తెలియని వాళ్ళకు అదే. అందుకే అడుగుతున్నా. మాకు ఆ చరిత్ర తెలుసు, వానికి తెలుసు. వానికి తినడానికే గతి లేదాడ. అంటే నేను ఎందుకని ఈ మాట, వానికి 10/10 రూమ్ లో ఇంత రూమ్ లో ఉంటుంటాడా అంతే. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డూప్లికేట్ వేసుకొని తీసుకొని అందరి తీసుకొని పైసలు వాళ్ళను ముంచి ఈ లంజోడుకు నాగుని మాట్లాడతాడు. వాళ్ళని ముంచిండు పైసలు మొత్తం. అంటే నా ఉద్దేశం ఒకటే అన్న, ఆయన ఒకవేళ ఇట్లాంటి చీటర్ అయితే, ఇట్లాంటి మోసాలు పాల్పడుతుంటే ఇప్పటికైనా ఆ నిజస్వరూపం బయటికి రావాలా? ఇంకా నుంచి ఎవరైనా ఆయన నుంచి మోసపోకుండా ఉండాలి. బయటకు అందుకని అడుగుతున్నా. ఇప్పుడు నీకెందుకు అదంతా? గోల్నాక షాయన్ అని ఉంటాడు, నువ్వు కారణం ఫోన్ చేపిస్తాను. ఏ పోనీ అన్నాడు, వేస్ట్ గాడు ఆడు ఇట్లా బిస్కెట్ చూపెట్టి ఇట్లా 10 లక్షలు తీసుకున్నాడు. ఆయన దగ్గర తీసుకున్నా, వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటే నా దగ్గరకు వచ్చి కంప్లీట్ ఇస్తామని. ఏ పోనీ నేను మాట్లాడిపించేస్తాంటే నేను అప్పుడు వదిలేసిన. ఇప్పుడు అంతేగాని వీడిని అప్పుడు లేకపోతే అది ఒత్తి పెట్టి మాట్లాడని బట్టలు ఇప్పి పోలీసులో కూర్చోబెడుతుండే. ఆ రోజు బంజారాయిల్ పోలీస్ స్టేషన్ వస్తుంది, ఆడనే కంప్లైంట్ ఇప్పించి తీసుకొచ్చి ఎంత పెద్ద మోసం అది. నా దగ్గర బిస్కెట్ ఉంది అనేసి 10 లక్షలు తీసుకున్నాడు. కానీ బతికేంత వాడేంత మన గురించి మాట్లాడతాడు అని. ఆఫ్టర్ ఇల్లు కూడా లేదంట కదన్నా, 20,000 వానికి అసలు ఎందుకంటే ఆయనకి ఎవరు లేరు. వానికి ఆడు ఎంబడి తిరిగాడు, ఒక్కడికి తిరిగాడు. ఇప్పుడు కొట్టి చంపుతారు ఎవరన్నా పబ్లికే. ఇప్పుడు రమ్మని ఎంబడి తిరగమను అన్న పోయి వానికి పడితే అందరికి పడతాయి. గుండు కొరిగించి గాడి మెక్కిచ్చాడు. ఇప్పుడు ఎవరు వద్దరు పబ్లిక్. ఇప్పుడు దాన్ని మాట్లాడేసి ఎలా తిరుగుతున్నాడు, దొరుకుతలేడు ఎవరికి. అవునా? వెయిటింగ్ లో ఇప్పుడు మరి ఇంకమైన మొన్న జీప్ అద్దాలు గిద్దాలు వాళ్ళ పడితే ఉరికిండి బగాంచుకొని వెళ్ళిపోయాడు. కూరలు ఎంబడి పడతాయి, వాడు దొరకడాడు. ఇప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నాడు కదా, గోల్డ్ మ్యాన్ అంటే గోల్డ్ వేసుకుంటే కాదు, మనసు గోల్డ్ లాగా ఉంటే వాళ్ళే గోల్డ్ మ్యాన్, అసలైన గోల్డ్ మ్యాన్. నేను అసలైన గోల్డ్ మ్యాన్ ని, నా వల్ల ఏమైనా సమాజానికి ఇబ్బంది జరిగింది, ఏమన్నా మోసం చేసినా అంటుంది కదా అన్న. ఏమన్నా అట్లా చేసి ఉంటే చెప్పండి కదా. మంచిదే కదా ప్రజలకు. అసలు గోల్డ్ అయితే సరే చేసుకొని ఆడికి మంచి గోల్డ్ లేదు సరే, నీకు బంగారం మంచిదేరా. నువ్వు గోల్డ్ చూపెట్టి పైసలు ఎందుకు తీసుకోవాలి 10 లక్షలు కొంత? నువ్వు అంత మోసాలు లెక్కలు ఎందుకు చేయాలి? నా గురించి ఆ మాట్లాడడానికి ఎంత ధైర్యం? ఆఫ్టర్ ఆల్ చిల్లర్ ఆడాడు. చిన్న పొరలు ఎంబడి తిని చిన్న సీరియల్లో ఇంత క్యారెక్టర్ చేసుకొని బతికే ఉండవాడు. ఆడు మా గురించా? హైదరాబాద్ సికింద్రాబాద్లో 400 మంది పైల్వాన్లు నాయన షాయిరలు అందరు కొడతామంటు పెద్ద మాట్లాడి. మీరు చూసారా? స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను చూడలేను. ఆయన స్టేట్మెంట్ ఏమన్నాడంటే, ఆయన దగ్గర ఉన్నాయి కూడా అన్ని గోల్డ్ ఏం కాదు, మస్ట్ ఐటమ్ ఇట్లాంటివి ఉంటే ఊరికనే ఇట్లా షూ ఇదేమైనా ఉన్నప్పుడు, ఈ టెస్టింగ్ ఉన్నప్పుడు అట్లాంటివి ఏమైనా ఉంటే ఆ ఒరిజినల్ గోల్డ్ మటుకు వేసుకొస్తాడు, మిగతా అంతా డూప్లికేట్లు చాలా ఉన్నాయి అని అంటున్నారు. జగడుకు చూసారా మీరు? వచ్చి కాళ్ళు మొక్కి వచ్చి తప్పైందని నీ కొడుకులాగా అన్నానా తప్పైంది అనేసి కాళ్ళు మొక్కి కూర్చున్నాడు. కాదని వాళ్ళ అమ్మ మీద ఒట్టు తిని మన జోడుకుని ఇది కాదని, నేను ఇది అనలేని అన్న దగ్గరికి పోయాను అనుమని ఆయనకి ఎక్కడ ధైర్యము. ఆఫ్టర్ ఆల్ ఎక్కడోడాడు ఆయనకి హైదరాబాద్ ఏ ధైర్యంతో హైదరాబాద్ ఆయన ఏ ధైర్యంతో మేము ఇట్లా స్టేట్మెంట్ ఇస్తున్నాడు? మీరు ఆయన అంటే వదిలేస్తున్నారు అద్దాలు గిద్దాలు వాళ్ళు ఎక్కడ వదులుతారు? ఇప్పుడు వదిలేరాడు బయటకి ఇష్యుడకి విలువ. నీకు ధైర్యం ఉంది కదా, అది చెప్పింది కరెక్ట్ కదా, నువ్వు ఫోన్ చెయ్యి రమ్మని కొడుకు నేనే ఉంటా, 10 మందిని వేసుకొని రమ్మని, నేను ఎక్కువనే ఉంటా రమ్మని ధైర్యం ఉంటే. డిబేట్ కూర్చున్నాము మన ఛానల్లో. ఆ TV9 రోజు తెలియదు అప్పటిదాకా నాకు, లేవు ఆ TV9లో కొడుతుండే నేను అప్పటివరకు తెలియదు. దాని తర్వాత TV9 పోయింది
మీరు ఉండగా ఆయనకు ఫోన్ చేసి నేను ఈక్వల్ ఇది చేయదలుచుకోలేదు, మీ విలువ నేను తగ్గించదలుచుకోలేదు. వాడు ఉన్నప్పుడు నాకు ఫోన్ చేయి ఒక్కసారి, ఇప్పుడు నాకు ఇంటర్వ్యూ పిలుస్తారు కదా, జస్ట్ నాకు ఫోన్ చేయి, నేను వస్తున్నాను చెప్పు అంతే. వాడు ఇక్కడ కనబడతాడా చూసుకుని, ఈ చుట్టుముట్టు ఏరియాలో కనబడాడు. వానుంచే వెయిటింగ్ పబ్లిక్ చాలామంది కొట్టనీకే రెడీ ఉన్నారు, వాడు దొరుకుతలేడు. చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు, వాడిని వదిలేదే లేదు. మనకి అంటే పబ్లిక్ అట్లా కోపంగా ఉన్నారు. నేను ఆపి పెడుతున్నా వద్దని పిల్లలకు. యూత్ పిల్లలు ఎట్లుంటారు ఈరోజు? సరే ఇది పక్కన పెట్టేసి ఈ టాపిక్ దాని గురించి ఎంత మాట్లాడుకున్నా అంత వేస్తే మీరు తగ్గించిన వేస్తుంది విలో. ఇగో వాళ్ళ గురించి మాట్లాడి మన విలో తగ్గుతుంది అంతే అంతే. మనకు కాకపోతే ఆ స్టేట్మెంట్ ఆయన అన్నారు కాబట్టి పనికిరా అని పంచాయతీ వేస్ట్ మనకు అందరు తెలుసాడా. సరే ఈ టాపిక్ ఏం చేసి ముందు ఒక మాట అందరికి తెలుసా భీష్మకాక. మరి ఇకనైనా వీళ్ళందరూ కట్ చేస్తారా? శంకర్ గారు, మకర యాదవ్ నాలుగు పక్కకి ఉంటాడు. వీళ్ళంతా నేను అంటుంది చిల్లర్ గాడు అని అందరు తెలుసాడా. ఇప్పటికైనా వీళ్ళందరూ ఈయన కట్ చేస్తారా లేదా? చిన్న శ్రీశైలం యాదవ్ కానీ లేకపోతే అంబర్పేట శంకరన్న గారు కానీ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఈయనని కట్ చేయడం స్టార్ట్ చేస్తారా లేదా? మీకేమనిపిస్తుంది? కొట్టేది ఉంటుంది, మాట్లాడికి ఇట్లా ఉండదు, మళ్ళీ ఎంకరేజ్ చేసి లేదు అసలు. వానికి ఎంకరేజ్ అనేది లేదు, సమస్యనే లేదు. ఆడు హైదరాబాద్లో కనబడితే కొట్టేది, ఇప్పుడు ఎక్కడన్నా కనబడను, ఎవరు వదలరు పబ్లిక్. ఒక్క మాట అన్న, ఈ టాపిక్ నేను చేసే ముందు ఇలా మీలాగా గోల్డ్ మ్యాన్ అనే ఐడెంటిటీని వాళ్ళు కూడా చూపించుకోవాలనుకొని చాలా మంది ఫేక్ గోల్డ్ వేసుకొని తిరిగేటోళ్ళు బయట ఉన్నారు కదా. ఒక మెసేజ్ మీ ద్వారా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు, లేనోళ్ళు వేసుకుంటారు, వాళ్ళకి ఎప్పుడు కించపడుతున్నాడు. మనం అంటే మామూలుగా వేసుకోవడం మీరు దాన్ని ఒక షోపుటప్ గా చేసి చూపించుకోవడం అనే దాని మీద తప్పు. వేసుకొని ఎవరు, ఎందుకంటే పైసలు లేని వాళ్ళు కొద్దిగా తక్లీఫ్ ఉన్న వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళని ఎప్పుడు నేను ఈ రోజు అట్లనే ఆ గోల్డ్ గురించి అనట్లే, ఎవరైనా మామూలుగా వేసినది వేరు రెగ్యులర్ యూజేజ్ లాగా, కానీ ఇట్లా షో ఆఫ్ చేయడానికి వేసుకునే చాలా మంది కూడా ఉన్నారు. గోల్డ్ మ్యాన్ అనుకుంటా. అంటే 1 గ్రామ్ గోల్డ్ వచ్చింది కదా, కొందరు పైసలు లేని వాళ్ళు వేసుకుంటారు, అది మామూలు విషయం. దాని గురించి మనము ఎవరిని మాట్లాడొద్దు అన్నట్టు ఉంటాను నేను. ఇన్ని రోజులు ఎప్పుడు 1 year 2 years నుంచి నేను ఎప్పుడు మాట్లాడకపోతుండే ఎవరి గురించి. పిల్లలు ఆలీలు వేసుకున్నప్పుడు నేను ఏమనకపోతుండే ఎవరిని. ఉంటుంది ఎవరు పైసలు లేని వాళ్ళు కొద్దిగా తెచ్చేసుకుంటారు, ఎవరికైనా షోక్ ఉంటుంది కదా వేసుకోనికి. మనం ఎవరిని కించపడి నేను మాట్లాడకపోతుండే నేను ఎప్పుడు టీవీ 9లో నేను మాట్లాడలేదు సార్. ఇంకా నేను మాట్లాడాలంటే ఆ రోజే మాట్లాడినా, ఏమరా మాకు తెలియదారా నువ్వు డూప్లికేట్ వేసుకుంటావు అని. ఆ రోజు అప్పటికి రాలేదు, తర్వాత చేసినట్ట నేను చూడలేవి, మా వేరే వాళ్ళు చెప్పారు ఇట్లానే. చూద్దాం ముందు ఏమవుతుంది అన్న. ఇప్పుడు పొలిటికల్ సైడ్ గురించి మాట్లాడదాము. మీరు పాలిటిక్స్లోకి యాక్టివ్గా ఎప్పుడు వస్తున్నారు? పొలిటికల్ ఎప్పుడు వస్తుంది అంటే చాలా ఇయర్స్ నుంచి మీరు ఉన్నాము, బీఆర్ఎస్ తో అసోసియేట్ ఉన్నారు. మాక్సిమం ఎమ్మెల్యే సీట్ గురించి ఇప్పుడు మనకు రాబోయే నెక్స్ట్ ఎలక్షన్స్ ప్రిపేర్ అవుతున్నారా? పెరిగినా అంటే ఏదైనా ట్రై చేద్దామని చూస్తున్నా. అంటే సీరియస్ గా ఉన్నారా మీరు పాలిటిక్స్ లోకి రావాలి? 2021 ఉన్నారు, నేను అంటుంది కంటెస్ట్ చేసి యాక్టివ్ గా రావాలనేసి. అదే పార్టీలు ఉన్నా, ఇప్పుడు ఎక్కడ ఎమ్మెల్యే సీట్ ఇస్తే అక్కడ జంప్ చేయాలి. ఒక పార్టీలు ఉంటే సీట్లు రావు, అర్థమైంది. ఒక పార్టీలు ఉంటే మీ అబ్బాయి కూడా ఆల్రెడీ కాంగ్రెస్ సీట్ ఇస్తే దాంట్లో జంప్ చేసి పోటీ చేయడం. ఇన్ని ఇయర్ నుంచి బీఆర్ఎస్ లో ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. పార్టీ అటైనా ఇటైనా మీరు మటుకు పార్టీతోనే నమ్మకంగా ఉన్నారు. మరి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ నుంచి మీకేమైనా టికెట్ కానీ ఇది కానీ ఏమైనా ఆశిస్తున్నారా? చూద్దాం, అంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఇట్లా ఏముంది చూద్దాం. సీట్లు పెరిగేడుతుంది మనకు. షేర్లింగంపల్లి కాన్స్టిట్యూషన్లో మనకు ప్రతి ఒక్కరు గుర్తుపడతారు, అంతా మొత్తం అభిమానం ఎక్కువ, మనకు బాగా లైక్ చేస్తారు బాగా. ఇప్పుడు గాంధీ అయినా, ఎమ్మెల్యే గాంధీ అయినా మన జగదీష్ అన్నవి చాలా క్లోజ్ మనకు. ఏడికి పోయినా మంచిగా క్లోజ్. సీట్లు పెరిగితే మనకు ఛాన్స్ వస్తుంది. 3 అయినాయి అనుకో, అయితే అంటున్నారు కదా, అయితే 100% మనకు కంపల్సరీ పెరిగితే ఛాన్స్ వస్తుంది. బట్ మీకైతే ఆ సీరియస్ ఇది ఉందా ఈసారి పాలిటిక్స్ లోకి యాక్టివ్గా రావాలని? కాదు, నేను ఎప్పుడు అడగలేను, ఇప్పుడు కొద్దిగా ఫోకస్ పెట్టాలనేసి అనుకుంటున్నాను. ఓకే, మీరు అడగలేని రోజు ఎప్పుడు వరకు అడగలేదు. ఇన్నేం లేదు పొలిటికల్, కానీ నాకు కార్పొరేట్ సీటు ఏదైనా కావాలని అడగలే. మధ్యలో ఒకసారి చైర్మన్ గురించి చూసిన, అప్పటికి అయిపోయినాయి. అప్పటి చైర్మన్ కొన్ని అయిపోతే సైలెంట్ అయిపోయి. అంటే మీకు ఆశ లేక ఎందుకని మీరు ఇంట్రెస్ట్ లేదు? తెలంగాణ వచ్చే వరకు ఫైట్ చేసినాము. మీరు ఉద్యమం టైం నుంచి? ఉద్యమం అప్పటి నుంచి తెలంగాణ అన్ని రైలు రోకో బస్ రోకో పిలిపిస్తుంటే అన్ని ధర్నాలలో పాల్గొంటుండే. అప్పటి నుంచి టీఆర్ఎస్ 2001 నుంచి ఉన్నాను. ఉద్యమకారుడు అందరు గుర్తుపడతారు, అంత అందరు గుర్తుపడతారు. ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్స్ ఆయన ఉన్నారు. ఒకటి ఉంటుంది బ్రాండ్ మనిషికి, ఈ ఎక్కడికి వచ్చి ఎక్కడికి ఇవ్వని మనకు ఎందుకు లేదు. అది పొలిటికల్గా ఏంటంటే గజల్ నాగేశన్న ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేసిన ఖైరతాబాద్ నుంచి అందరు పాతలు, కపిల్ అని కుకుడు పెళ్ళి ఉంటాడు కపిల్, అందరూ మాకు జేదుట సైడ్. కానీ అందరూ చాలా మంది పాత అప్పుడు పిలిపించినప్పుడు ధర్నాలు చేసి తెలంగాణ బాగానే ఉంటాడు ఎప్పుడు. అట్లా చేసుకుంటూ వచ్చినాక తెలంగాణ వచ్చినాక పొలిటికల్గా కూడా బంద్ చేసి. ఓకే, ఇప్పుడు మీ బిజినెస్ ప్రొఫైల్ ఒకటి ఉంది, పొలిటికల్గా ఆస్పైర్ చేస్తున్నారు కదా, వీటికి ఇవి కాకుండా మీరు ఏమైనా సమాజ సేవ చేస్తూ ఉంటారా యాక్టివ్గా?
ఏమన్నా అంటే మీ ఫోకస్ ఉంటుందా సోషల్ సర్వీస్ కానీ నేను చిన్నప్పటి చారిటీస్ కానీ? నాకు ఇట్లా ఎందుకంటే ఆ పనులు కొన్ని ఏంటంటే బీరోలో అనొద్దు కానీ నేను చేసేటి చాలా ఉంటాయి. అదే 700 పుస్తమెట్టలు చేపించిన, Okay. గరీబుల వాళ్ళని చనిపోతే సావులకు పైసలు పంపిస్తాం, ఓకే ఇవన్నీ బయటకు వచ్చేటి కావు. అదేలే మనకు ఒక బ్రాండ్ ఉంటుంది. మనం ఎందుకంటే 100 రూపాయలు 50 రూపాయలు ఇచ్చుకొని ఆ వీడియోలో ఆ తప్పు ఆ పనులు ఎప్పుడు చేయదు. చాలా మంది కోట్ల రూపాయలు ఇస్తారు డొనేషన్లు, ఇవ్వాలన్నా చేస్తారు. అసలు పనులు చేయలేము. కొన్ని అంటే కొద్దిగా తెలివి నాలెడ్జ్ ఉండాలి. అదేలే కొన్ని పనులు కొన్ని సిస్టమ్ ఉంటాయి. కొన్ని ఒక గరీబోనికి మనం చేసేటప్పుడు కొద్దిగా జాబ్ పెట్టుకొని అది వానికి మనకే తెలియాలి అంతే. అది ఏదంటే మీ మీడియా ద్వారా కొద్దిగా పబ్లిక్ తెలుస్తుంది. అదేలే ఈ మధ్య తెలుస్తుంది. ఇంత మూల ఎక్కడి మా చిన్నప్పటి నుంచి నేను చెప్పించినాను. మా ఫ్యామిలీలో ఎవరి పెళ్ళైనా ఎవరైనా పుసమెటలు చెప్పమంటే ప్రతి ఒక్కరికి మా ఫ్యామిలీకి చెప్పించాను. అది ఒక సేవ కార్యక్రమం చేసుకుంటూ వస్తుండే అంతే. మా ఫాదర్ అట్లనే చేసుకుంటూ వచ్చిండు. చిన్నప్పటి నుంచి ఆర్టీసీ డ్రైవర్ ఉండే, ఇదే రూట్ మా ఫాదర్. మీ ఫాదర్ ఆర్టీసీ డ్రైవర్ చేశారా? ఆర్టీసీ డ్రైవర్ ఉండే. ఎల్లరి కూడా తాలిం ఈయన్నే పక్కకే. సిరిసిలమన్న ఇంటి పక్క తాలిం ఉండే, బోడబండల తాలిం ఉండే. నవీనైనా వెంకటైనా చిన్న సిరిసిలమన్న గూడెం సీన్ అన్న వీళ్ళంతా మా ఫాదర్ షాగిరత్లే. అంటే చిన్నప్పుడు కొట్లాడిపిస్తుండే. మంచిగా కట్టే వెంకటేకి అయితే కట్టే తింపుడు నేర్పించిండు చాలా. తలవాడు తింపుడు. ఓకే ఇలా పెళ్లిళ్ళ అన్ని పెళ్లిళ్ళ గన్ కాలుస్తుండే మా ఫాదర్. గన్ ఉండే సిరిసిలమన్న పెళ్లిలో కాల్చిండు, సిరిసిలమన్న పెళ్లి కాల్చిండు. అప్పటి నుంచి చాలా గౌరవం ఇస్తారు మన. అదే మనం విగ్రహం పెట్టిరుగా ఇక్కడ గూడెంలో ఫాదర్ చిన్న సిరిసిల మన వీళ్ళంతా కలిసి చేయించు. సీన్ అన్న వీళ్ళంతా కలిసి 3 విగ్రహాలు చేయించారు. ఒక బ్రాండ్ ఒక సిస్టమ్ పద్ధతి ఉంటుంది. ఈ జోడుకు ఎక్కడ ఓడీడు సిరిసిల మరి అంత నవ్వుకుంటారు వీళ్ళు అన్ని అందరు. ఏక్సేక్ డార్కారు హైదరాబాద్లో. మన ఫాదర్ కింద మినిస్టర్లు అయ్యారు, ఏక్సేక్ అయ్యారు. అవును జ్ఞానేశ్వర్ అన్న మా ఫాదర్ షాగిరి. ఓకే జ్ఞానేశ్వర్ అన్న ముత్తరాజ్, అదే కాసాని జ్ఞానేశ్వర్ అందరూ చాలా గౌరవిస్తుండే. ఓకే దుందిగ వెంకటేష్ అన్న అని చాలా పెద్ద పెద్ద సాయి ఉన్నారు అందరూ. ఒకటి ఉంటుంది, దేవుడికి ఎక్కడికి వెళ్ళి వచ్చిండు ఇది ఎవడు వానికి చుట్టుముట్టే తిడతారు ఈ చిల్లర దేవుడికి అని. వాడొచ్చి మా గురించి మాట్లాడి వానికి మామూలుగా ఉండదు. ఇప్పుడు అడిగి ఎంత కాంప్రమైజ్ అని నిన్న ఫోన్ చేసిండట షాయన్నకు చేసి, అన్న తప్పైందన్న, అన్న మంచోడు, అవునా తప్పైపోయింది. మన గబ్బర్ సింగ్ షాయన్నకు అదే 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 నాకు నైట్ 11:30 చేసిండు. అన్న పోనీ తప్పైపోయింది అంటుండు, కాలు ముక్తాడు వచ్చి. ఏదో నోరు జారినట్ట, ప్రణయ్ నువ్వు మంచోడు అన్నారన్న, మంచోడు ఏదో నోరు జారిన తప్పైపోయిందని. వాళ్ళ కలిచేది లేదు, నేను అంతో మాట్లాడలేదు అని చెప్పేసి. లీలాపరి నా ఓనర్ ఉండదు కదా, లీలాపరి ఓనర్ బాబురావు గారు. బాబురావు మన ఫంక్షన్లో వచ్చిండు, కలిసినాం. ఓకే అదే హోటల్లో కూర్చొని పోనీ అన్న తప్పైపోయి కాలు ముక్తాడు పోనీ లేదా నేనైతే వదలన్నాను ఇచ్చేసాను. అది దాంట్లో రాకును. అంటే మీడియాలో స్టేట్మెంట్ చూడడం తప్పు కదా మీ గురించి. మీరే ఆయన గురించి తెలిసిన 2 రోజులు ఎప్పుడు మాట్లాడినప్పుడు తప్పు కదా. ఆయన గౌరవాన్ని కాపాడినప్పుడు ఇప్పుడు ఆయన ఇష్యూ బయటకు వస్తే మీ మీదకి డైవర్ట్ చేసి ఆడిస్తాడు నేను. అవును సార్ కొట్టని పోతే శంకరానికి లాపినప్పుడు ఊపుకున్నాను నేను. అప్పటికి 4 సార్లు వేసిన, ఒక్కసారి కాదు. ఆ రోజే బట్టలు ఇప్పి కొడుతుండే. వచ్చి 10 మంది చిన్న చిన్న పొరలు నాకు పనికిరా అని హోటల్లో పని చేసి పొరలు వేసుకొని ఇట్లా ఇట్లా ఇండ్లు వేసుకొని దేవుడు కానీ ఇట్లా లేచిపోయి కొట్టని పోతే ఇక అందరు ఆపి. మా ఏమ్రా నువ్వు ఇంటర్వ్యూలు ఏమిస్తున్నారా దేవుడుకా, ఏమ్రా గోల్డ్ మెడల్ లేకుండా చేసి అది ఇదా మాట్లాడి లంచోడుకా, హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళి వచ్చినారా నువ్వు అని. అది ఒక్కసారి కాదు, మొత్తం లేచిపోయినా, మొత్తం కొట్టి మొత్తం తోముతుంటే ఇక్కడ కూర్చుంటే చంపేస్తాను. ఇక్కడ కూర్చోదు నా కళ్ళ ముందల వెండు ఉన్నాడుగా ఈడు అందరున్నారు. శంకరన్న అంత ప్రూఫ్ ఉంది కదా. అంతేలేండి, పెద్ద పెద్ద మనుషులు రాడా. అవును శంకరన్న ఉన్నాడు, చాలా మంది ఉన్నాడా. అవును ప్రూఫ్ అది. మనం దాపెట్టుకునే లేదు కదా. నువ్వు వచ్చి ముక్కలేవు నా కొడుకు లాంటి వచ్చి చెప్పినావు కదా. అంటే కొడుకు తండ్రి మీదే అంటాడు కొడుకు నా కొడుకులా అంటాను. వాళ్ళ అమ్మ మీద ఒట్టు తిని చెప్పాను నేను. ఈ మాట అన్నతోటి అనలేను, కాళ్ళు మొక్కి ఏదో తప్పైపోయింది అన్న ఇంకోసారి అన్నాను అంక చెప్పిండాలి అని వాని ఇంటర్వ్యూలో. ఏది ఎపిసోడ్ అయినాకనా మీకు నేను అవన్నీ ఇక్కడ మీడియాలో చెప్పకపోతున్నా. తప్పైపోయింది అన్నప్పుడు క్షమించాలి, అంతే. క్షమించే గుణం ఉండాలి, అంతే. ఇప్పుడు తప్పైందని మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఇప్పుడు క్షమిస్తాను. అలా పబ్లిక్ లో అంత పరువు తీసేసి క్షమించంట వానికి అసలు వదిలేదు చూడ. ఇప్పుడు క్షమించి అంటాడు. షాయన 11:30 చేసిండు నాకు నైట్. గబ్బర్ సింగ్ షాయన అదే చేస్తే నేను ఒప్పుకోలేను. కూడా చిల్లర్లు అని ఆతోటి అని చెప్పుతో కొడతాను. లేదా సిరిసిల్ల మన వచ్చినప్పుడు ఆడికి వస్తాడు. ఆడ పిలిచేదో కాళ్ళు మొక్కు తప్పైపోయింది, అన్న మంచోడు, ప్రణయ్ మంచోడు అని చెప్తుండు. అరే మంచోడు
మీడియాలో ఇష్టం అని మాట్లాడదు. నీ బతికెంతారా ఓ నీ ఇంటి చుట్టుముట్టే ఒకటి కేర్ చేయడిని మరి అట్లాంటి మీడియాలో అపాలజీ చెప్పమని ధైర్యం ఉంటే నేను అదే అంటున్నాను. మీడియాలో క్షమాపణ చెప్పమని చెప్పాల్సింది ఆయనకి. మనం ఎందుకంటే పట్టించుకుంటుంది దాన్ని. అంతేలేండి, టైం మీ వచ్చినప్పుడు స్థాయికి దేవుడే చూపెడతాడు. మీ స్థాయికి అంత లెవెల్ ఎందుకంటే వాళ్ళ గురించి చీప్గా చిన్న పొరలు కొడతారు. మనం అవసరమే లేదు. చిన్న చిన్న పొరలు కొట్టనీకున్నారు. 300 మంది పొరలు వచ్చి వద్దు ఆ పూర్ణాన్ని బెదిరించి పంపు చేసిన అందరు. ఎవరితో పెట్టుకుంటున్నాడు తెలియాలి కదా. వాడు మన స్థాయి ఎంత ఆఫ్టర్ ఆల్. కొన్ని తిరుగుమాను ఇప్పుడు అని బట్టి తిరుగుమాను ఇప్పుడు ఎక్కడ అటాక్ అయితే ఎక్కడ కొడతారో తెలియదు. ఇప్పుడు తిరుగుమాను ఇప్పుడు నన్ను వచ్చేటప్పుడు ఒక్కడే తిరగాలి అడిగి జీవితంలో. వాడే డ్రైవింగ్ చేసుకోవాలి కారు. ఆయన బతుకు ఇంకా ఆయనకి అదే నడిపించడు ఆయనకి. ఆయన బతుక ఆయనకి అది మనం అనవద్దు కానీ చిల్లర కానీ మాట్లాడవచ్చు. సరే, పొలిటికల్గా మీరు అంటున్నారు కదా, ఒక విషయం చెప్పండి. మీ దృష్టిలో పాలిటిక్స్ అంటే ఏం చెప్పండి? పాలిటిక్స్ అంటే ప్రజలకు హెల్ప్ చేయడం. ప్రజలకి పాలిటిక్స్ ఉన్నా లేకపోయినా చేయాలి. పాలిటిక్స్లో అంటే పాలిటిక్స్ ప్రజలకు చేయాలని ఏం లేదు. తెలియలేని వాళ్ళు చేస్తారు కానీ పొలిటికల్ అని పోతేనే ప్రజలకు వెళ్ళి అట్లా ఏముండదు. ప్రజలకు ఎవరైనా హెల్ప్ చేయాలి. కానీ దానికి లిమిటేషన్ ఉంటుంది కదా, అందరి దగ్గర రాజకీయం పోతే కొద్దిగా ఎక్కువ చేసుకోవచ్చు. గవర్నమెంట్ నుంచి ఫండ్ గిండు తెప్పించి చేసుకోవచ్చు, ఎక్కువ చేయొచ్చు. మనం ఇప్పుడు కొద్దిగా చేస్తే ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. దానివల్ల రాజకీయంలో పోవాలి కానీ రాజకీయం పోయి గరీబ్ వాళ్ళని పబ్లిక్ వదిలేడు తప్పు. రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఎప్పుడైతే ప్రజలతో దూరం ఉంటారో ఫెయిల్ రాజకీయ నాయకులు. ఎప్పుడైతే గెలిచినాక ప్రజలతో కలిసి ఉంటాడో అప్పుడు సక్సెస్. ప్రజలను గెలిచినా గెలవకపోయినా ఒకటేలా ఉండాలి. గెలవంగానే గుర్రం ఎక్కినట్టు ఎక్కేసి మనం ఎవరితో ప్రజలతో కలవం వాళ్ళేస్తారు ఒకటి అంటే తీసి పాతాలకు దుక్కుతారు. పొలిటికల్ అంతే. సో మీరు ఒకవేళ అంటే పొలిటికల్గా వచ్చి మీరు గెలిస్తే మటుకు మీరు ప్రజలతోనే కలిసి ఉంటారంటారా? మీ యాటిట్యూడ్ సింపుల్ యాటిట్యూడ్ అంటే ప్రజలతో కలిసి ఉంటారు. మనకు ఇప్పుడు ఇవాళ నేను లీడర్ అయిపోయినా అనేసి ఆ దూరం పెట్టడం అవి ఏముండదు. చిన్న వ్యక్తి వచ్చినా బాంబేకి వెళ్ళి వస్తారు, కేరళకి వెళ్ళి వస్తారు, ఇక్కడెక్కడికి వెళ్ళి వస్తారు, ఆంధ్రప్రదేశ్కి ఎంతోమంది వస్తారు. వచ్చిన వాళ్ళకి అంత మంచి మర్యాద ఇస్తాం, ఇంట్లో కూర్చోబెడతాం. మనం ఎంత ఎదిగినా అవి ఒక పద్ధతిగా సిస్టమ్ ఉంటుంది మన దగ్గర. మనం పొగడతానంగా మనం ఇట్లా మనం అట్లా ఉండదు. సింపుల్గానే మెయింటెనెన్స్ మనది. ఓవర్గా చేసుడు ఎక్కడ ఉండదు మనది. ఒక మీడియాలో మాట్లాడినా అవి సింపుల్గా మాట్లాడు. ఒక ఓవర్గా చేసుడు, మనం ఎదుటోళ్ళను ఎక్కువ అది చేయడు మాట్లాడు. నేను ఎప్పుడు మాట్లాడలేదు ఇప్పుడు వరకు. అంటే మనిషి బతికేదే సింపుల్. మనం ఎంత ఎదిగాని ఒదిగి ఉండాలి. ఒదిగి ఉంటేనే సక్సెస్. మనకు పొగడతనం పెంచుకుంటే గిట్ల అవుతుంది, మొత్తం రోడ్ మీద పడిపోతారు. పొగడతనం ఎప్పుడు పెరుగుతుంది. మనిషి ఎంత ఎదుగుతున్నా కింది స్థాయిలో ఉంటేనే బెస్ట్. మనం ఫస్ట్ చూసుకోవాలి. మీ డైలీ యాక్టివిటీ ఎట్లుంటుంది అన్న? అంటే జనరల్గా అంటే వస్తుంటారా జనరల్గా మీ దగ్గరికి ఎవరో ఒకళ్ళు ఏదో 20-30 కార్డులు వస్తూనే ఉంటాయి, పత్రికలు ఫంక్షన్లు అవి అవి తిరుగుడే సరిపోతుంది. ఏమైనా ఫిక్స్డ్ టైమింగ్ ఉంటుందా? ఈ టైం నుంచి ఈ టైం వరకు? మధ్యలో కలవను. టైమింగ్ 5 to 7 వరకు ఉంటా. ఈవినింగ్ మార్నింగ్ 10 to 11 1 hour టైం. ఓకే. దాని తర్వాత ఎవరితోడు కలవ. ఆ టైమింగ్లో వస్తే కలుస్తాను, ఏదైనా ఉంటే మాట్లాడతాను. ఇట్లనే ఎవరైనా కబ్జాలు పెట్టుకున్నాడు అది ఏమైనా ఉంటే వచ్చి కూర్చోబెట్టి వాళ్ళని పిలిపించి మాట్లాడి డబ్బులు ఇప్పాడు. కానీ మీరు ఇన్నోళ్ళు అయితే కంపల్సరీ విషయం అయితే సార్ట్అవుట్ అవుతుంది అంటారు, వాస్తవేనా అన్నది? అది మంచితనంగా 100% అయిపోతుంది. అంటే మీరు కూడా అంతే అగ్రెసివ్గా తీసుకుంటారా? మీ దగ్గరకు వచ్చారు ఒక ప్రాబ్లం తోటి, వాళ్ళ వైపు న్యాయం ఉందంటే 3 కోట్లు ఇచ్చాడు ఓ లాయర్ అడ్వకేట్ సామిగాక పంపించిండు కేసు. మండలి చైర్మన్ సామిగౌడ్ మా కాకనే అవుతాడు ఆయన. చూడ డాక్టర్ 3% ఇస్తే 3 కోట్లు ఇచ్చి. అంటే ఎన్నో కేసులు వస్తుంటాయి. అలా చాలామంది వచ్చి ఇది ప్రాబ్లం అని చెప్పుకుంటారు. పిలిపించి మాడు దొంగాడు తీసుకున్నాడు, విల్లాస్లో ఉంటాడు, లోపలికి ఇంటర్ కానియరు ఎవరిని. ఆడ రాస్తేనే వానికి కలవాలి. పోయినాటే లోపల పోయినాడు మళ్ళీ బయటకి. అట్లా చూంటున్న ఐడియాతో మరి ఎట్లా హ్యాండిల్ చేశారా? అవుతుందా అట్లా చెప్తున్నా. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే చాలామంది ముంచేసి రాజపురుషు 200 కోట్లు అంట మనం. నేను అదే అడగబోతున్నా. 200 కోట్లు ఆ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి? చూస్తున్నారు కదా, గోల్డ్ గిరి పెట్టుకొని వాళ్ళకి ఎక్కడి పైసలు లేవు. వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అంత నాలెడ్జ్ తెలియదు పాపం. వీడు ఆశ చూపెట్టిండు ఇంట్రెస్ట్ ఇస్తా అనేసి. అవును, ఫస్ట్ మంచి ఇచ్చిండట. అవును, వాడు మంచి ఇచ్చి సెకండ్ టైం మోసం చేయడం. వ్యక్తి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఆశ కదా. అవును, పాపం వాళ్ళకి ఏం తెలియదు. చదువుకోరు, కొంత కింది స్థాయిలు ఉంటారు. అవును, వాళ్ళు గ్రౌండ్ లెవెల్ ఒకరి నుంచి తిరగరా. అవును, ఆ గోల్డ్ గిల్డ్ ఉన్న గోల్డ్ అంతా జమ చేసుకొని పైసా గూడేసిన గోల్డ్ అంతా జమ చేసుకొని పెట్టుకుంది. వీళ్ళు మొత్తం లోపలికి లాగిండు ఆడ ఐడియా తోటి. లాగి మొత్తము వీళ్ళు ఇంట్రెస్ట్ ఇవ్వగానే అన్ని అమ్మ నాకు 15 లక్షలు వేసేయంగానే ఇంట్రెస్ట్ ఎంతనో వేసిండట. 3% ఏమో వేసిండట. వేసే వరకు ఖుషి అయిపోయారు. 1,10,000 అంట. 1,10,000 10%. ఇక వేసే వరకు 1,50,000 మరి అమ్మ నాకు జరసేపట్ల పైసలు వచ్చేస్తాయి అని మైండ్ అదే ఉంటుంది. అంతే. 15 లక్షలు ఇస్తే 1,50,000 వచ్చేసినాయి. అంతే. మైండ్ ఏముంటుంది, అరే నాకు 10 నెలల్లో 30 లక్షలు. అవును, 1,50,000 అయితే 10 నెలలకు
15 డబల్ అయిపోతుంది ఆల్మోస్ట్ డబల్ 15 లక్షలు అవుతుంది అంతే 15 అవుతుంది 12 అవును అవును అట్లా చాలా మంది మోసం చేసిండు. కాదు ఈ ఎపిసోడ్ లో మీరు అంతా చూస్తున్నారు కదా అందరు కలిసిరు అందులో కమిషన్ లేదు, మీరు అంటే లేని పొగరాదు, 100% కలిసిన్నారు. కలిసి ఉండి బ్యాక్ ఉండి పని చెప్పి అంటే ఏ విధంగా అంటున్నారు ఆ మాట? ఇంట్లో మంగ్లీ అందరు కలిసి ఉన్నారు. ఇంట్లో అంటే మీకు ఎందుకు అనిపిస్తుంది అట్లా అనేసి? నిప్పు లేదు, ఇది పొగరాదు. ఇప్పుడు ఆమె ఏమంటది అంటే ఇదంతా పథకం ప్రకారం అంతే, చేశారు, పథకం 2-3 సార్లు నాతో ఫోటోలు తీసుకున్నారు. ఇప్పుడు ఈమె మాటినేది దీని తమ్ముడు ఎక్కడ పోడు, అందరూ కలిసి ఉండి వీళ్ళు పైసలు ఇచ్చి సూట్ కేసులు చెప్తుండగా డ్రైవర్ బి మొన్న నిన్న చెప్పిండు అనుకుంటా ఒక వీడియోలో, డైరెక్ట్ వాళ్ళ తమ్ముడు వచ్చి తీసుకోండి అని చెప్తున్నారు కదా ఆల్రెడీ. 100% ఇక పోలీస్ డిపార్ట్మెంట్. మరి ఈ బాధితులు ఇట్లా మీలాంటి వాళ్ళని మేము అప్రోచ్ కాలేదు, మీ దగ్గరికి ఎవరు రాలేదు ఇట్లాంటి బాధితులు వస్తే మీరు సపోర్ట్ చేస్తారా వాళ్ళకి? మధ్యలో వచ్చారు, ఇది 3 months నుంచి జరుగుతుంది ఇది. మధ్యలో వచ్చారు కానీ నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలే అప్పుడు. మధ్యలో మనం మీడియాలో చెప్పినవి మధ్యలో వచ్చిర్రు, ఇట్లా ఇచ్చినాము అంటే ఈమె పేరు చెప్పలే అప్పుడు, అదేలే వేరే పేరు చెప్పి మధురామావతి అనే వ్యక్తి మేము గిరివెట్టి ఇచ్చినాము 20 లక్షలు ఏమో 20-25 లక్షలు ఇచ్చిరంట. సరే అమ్మా కానీ ఇక నేను అంత ఇంట్రెస్ట్ పెట్టలే, వచ్చి మళ్ళీ కలవాలి ఇక. అంటే ఒకవేళ వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అయితే రిలేషన్ అని సపోర్ట్ చేసే ఉద్దేశం. ఈమె పేరు చెప్పాలి నాది. ఇట్లా వచ్చారు ఇట్లా, సరే నేను మాట్లాడతాను కొద్దిగా వేరే పని మీద ఉండి నేను టచ్ చేయలే, ఆ రోజు వెళ్ళిపోయినా నేను. అంటే ఒకవేళ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే వాళ్ళకి హెల్ప్ చేసే ఉద్దేశం కంపల్సరీ 100% నిలబడతారా వాళ్ళ బాధితులు? డిపార్ట్మెంట్ చేస్తారు, సివిల్ మ్యాటర్ ఇది. అదేలేండి, నేను పిలిపించి అంటే మీ స్టైల్ మీకు ఉంటుంది కదా, అయినంత చేస్తాను, 100% చేస్తాను. సివిల్ మ్యాటర్ కదా, పొల్యూషన్ పోతే చక్క కోడు రాస్తారు, 10 సంవత్సరాలు పాపం మొత్తం ముంచేస్తారు. అవును, ఇది బయట చేసుకునే పనులు ఇవి, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసే పొల్యూషన్ పోతే ఇది కోర్టుకు రాసేస్తారు, కథ కోర్టుకే రాస్తారు అంతే. కోర్టుకు రాస్తే వీళ్ళు ఏం తర్వాత ఇక కోర్టునే చూసుకోవాలి. అవును, లాయర్లు 10 సంవత్సరాలు దింపుతారు ఇలా. నాకు వాడు ఏమంటాడు రేపు, అవును నాకు పైసలు వెళ్ళాయి. ఇంకోటి ఎవిడెన్సెస్ కూడా చాలా వీక్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వీళ్ళు ట్రాన్సాక్షన్ చేశారు, ఆ మధురమాత అనే వ్యక్తికి చేశారు, కానీ ఇప్పుడు వాళ్ళకి మంగ్లీ గారికి ఉన్న కనెక్షన్ ని ఎక్కడ ఎవిడెన్స్ గా చూపించలేకపోతున్నారు కదా, జస్ట్ ఆ ఫొటోస్ తప్ప. అది చాలా ప్లాన్ తోటి జరిగింది, చాలా ప్లాన్ తోటి ఫస్ట్ నుంచే పకడ్గా అందరు కలిసి ఒక మూటా కిందికి చేసిరు, చాలా ప్లాన్ తోటే చేసిరు. నువ్వు చూస్తే చిన్నపిల్లలకి అర్థమవుతుంది ఈ విషయం. అదే చాలా ప్లాన్ తోటి ఎక్కడ ఏడ ప్రూఫ్ లేకుండా ఆన్లైన్ వేయకుండా డైరెక్ట్ అమౌంట్ తెప్పించడం తీసుకోవడం జరిగింది. అవును, ప్రూఫ్లు వేసినవన్నీ ఈ ప్లాన్కి ఇప్పించారు. అవును, అక్కడ ఇక్కడ లీక్ కాకుండా చాలా జాగ్రత్తగా చేసిరు. ఇంట్లో అందరు కలిసే ఉన్నారు, ఇంట్లో నాకు తెలుసు. అదేలేండి, అందరు 100% కలిసి. సో నిజంగా వాళ్ళకి అవసరం అయితే మీరైతే వాళ్ళకి నిలబడతారు కంపల్సరీ. నా దగ్గర వస్తే నేను హెల్ప్ చేస్తాను, బయట పిలిపించి మాట్లాడి ఏదైనా సెట్ చేయొచ్చు బయట. ఎందుకంటే సివిల్ మ్యాటర్ కోర్టుకు పోతే పాపం గరీబులు 10 సంవత్సరాలు తిరగాలి. అది తెలియక మరి వాళ్ళు ఆల్రెడీ బయట అప్పులు తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను అంటున్నారు, ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందని. కోళ్ళకు ఒక హిస్టరీ ఉంది. అవును అవును, చాలా మంది పెట్టుకున్నారు, దగ్గర 200 కోట్లు. బీఆర్ఎస్ పార్టీ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? ఇవన్నీ డెవలప్మెంట్ అంటే బీఆర్ఎస్ దిక్కేలేదు కదా ఇంతకుముందు. బీఆర్ఎస్ చేసినాకనే ఇదంతా డెవలప్మెంట్ చూసినాం. హైదరాబాద్ అంత డెవలప్మెంట్ అయింది కదా, విజిబుల్ గా కనపడుతుంది కదా. పార్టీ ఓడిపోవడానికి కారణం ఏమంటారు? వీళ్ళు పింఛన్ ఎక్కువ ఇస్తామని, అవి ఇస్తామని, ఇవి అన్ని హామీలు ఇచ్చారు కదా, రైతు బంధు ఎక్కువ చేస్తామని. ప్రజలు ఏంటంటే రూపాయి ఎక్కువ వస్తుందంటే ఆశతో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీలు రూపాయి వస్తుందంటే ఆశతో ఎవరైనా ఇస్తారు. అట్లా మోసం జరిగింది ప్రజలు. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లుందని చూస్తారు కదా, మీ దృష్టిలో మీరు చెప్పండి. కూర ఒకటి అంత తోడో పోడో ఇప్పుడు గరీబుల జోలి పోదు. ప్రతి రాజకీయ నాయకుడు ఏది ఉండని ఉండని గరీబులకు హెల్ప్ చేయాలి. నీకు ఆడ ఉన్న జాల పట్టాలి, లేకపోతే రెగ్యులేషన్ చేయి. ఆ బిల్డింగ్ కూలగొట్టి ఏమొచ్చిందాడా, ఇప్పుడు ఏం కడతారాడా, ఏమీ లేదు. గరీబులకు చేయాలి. ఏ గవర్నమెంట్ ఉండని మనము ఇరగొట్టుకొని ఖాళీ స్థలం పెట్టావో ఉన్న దాంట్లోనే రెగ్యులేషన్ చేసి మనం ప్రతి గవర్నమెంట్ ల్యాండ్లో కట్టినప్పుడు పట్టాలు ఇచ్చేస్తుండే. అవును, వెంకట కాలంలో ఇంతకుముందు నువ్వు మొత్తం 100 ఎకరాలు పెట్టు, నేనే 100 ఎకరాలు వంచిన, 100 ఎకరాలు వంచిన నేను. ఓకే, గవర్నమెంట్ ల్యాండ్ అందరు గరీబులకు ఇచ్చేసిన. అదేలేనా, ఇప్పటికి హైటెక్ సిటీ కాడ ఆడనే నాకు కేసు లేని అప్పుడు చెప్తున్నా. అదేలేనా, అట్లా గరీబులకు వంచాలి. ఏమైనా స్థలాలు ఉంటే నువ్వు పెట్టుకొని మనం సచ్చేటప్పుడు తీసుకోతాం ఈ స్థలాలు గిలాలు, కానీ ఏది అట్లా కట్టుకొని పాపము వాళ్ళు చిన్న చిన్న అందులో చాలా కూడా పర్మిషన్ ఉన్నవి. అంటే లాస్ట్ ప్రభుత్వంలో అది పర్మిషన్ వచ్చినవి కూడా ఉన్నాయి, అవి కూడా కూలగొడుతున్నారంట కదా. పర్మిషన్ ఇచ్చిరు ఎవరు? గవర్నమెంట్ ఇచ్చింది. మీటర్ ఇచ్చిరు గవర్నమెంట్, నల్ల మాంజర వాటర్ ఇచ్చారు గవర్నమెంట్, అన్ని మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్ కూడా లోన్లు ఇచ్చిరు గవర్నమెంట్. అవును, ఆ లోన్లు అంత క్లియర్ లేని ఎందుకు ఇస్తారు పాపం. అవును, ఇప్పుడు అలా అమౌంట్లకి వెళ్ళి కట్ అయితేనే ఉంటుంది. మనం ఇప్పుడు కూలగొడితే మనకి ఏం పెద్ద ఏమొచ్చిందాడ, ఏమి రాలేదు. పెద్ద చెరువు అది ఒక దానికి వెళ్ళి 100 మంది ఫ్యామిలీలు రోడ్ల మీద పడ్డట్టే కదా. అవును, అట్లా ఎప్పుడు ఏ గవర్నమెంట్ పోయి అసలు పనులు చేయొద్దు. మెయిన్ ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుంటే సక్సెస్. ఇది ఒక్కరి తప్ప ఇంకేమన్నా ఉన్నాయా కాంగ్రెస్ గవర్నమెంట్ నచ్చనివి మీకు? బాగానే కూలగొడుతున్నారు కదా. అదే ఓకే, హైడ్రా ఒక పార్ట్, ఇంకేమన్నా మీకు నచ్చనివి అనిపిస్తున్నాయా?
ఇది బాగాలేదు అనేసి నాకు నచ్చింది ఇప్పటివరకు ఏం కనవలేదు. ఏం కనపడలేదు. ఏముందని కనవడానికి నాకు ఇప్పటివరకు అయితే ఇది చేసినని కనవలేదు. నాకు రియల్ ఎస్టేట్ కూడా బాగా మా ఇంటికాడ దెబ్బతిన్నట్టుంది ఉన్న కదా? చెట్లని వీకేసి అయ్యో మొత్తం ఇంతమూలు మంచిగా ఫారెన్ కనబడుతుండే, మొత్తం చెట్లు వీకి ఉట్టి ఎర్రమట్టి పోసి పెట్టి మా ఇంటికాడ గచ్చిబోలు పోయే రూటు ఒకసారి వచ్చి చూడు మొత్తం తీసేసి ఇడికెళ్ళాను చెట్లు. రియల్ ఎస్టేట్ కూడా బాగా పడిపోయింది అంటున్నారు కదా? చాలా 50% పడుతుంది. ఏంది కారణం ఏంటంటారు? ఈ హైడ్రా ఈ కూలగొట్టుడు భయం అయిపోయింది పబ్లిక్. మనం కొనాలంటే చేయాలంటే ఏ ఈ హైడ్రా property ని దిక్కే ఎక్కడ ఏం చాలా బ్యాక్ అయిపోయారు. ఏదైనా కొనాలంటే హైడ్రా కిల్లర్ ఇస్తేనే కొనాలి. అట్లా ఏదైనా ఇప్పుడు చాలా మంది చెర్లు జాగాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి, ఆ భయానికి కొనుడు బంద్ చేశారు పబ్లిక్. బట్ మీ మెయిన్ వల్ల చాలా భయం అయిపోయింది. మీ మెయిన్ బిజినెస్ రియల్ ఎస్టేట్ కదా, మీకు కూడా అది ఎఫెక్ట్ పడుతుందా? చాలా పడుతుంది. ఎందుకంటే ఎవరికైనా కొనడం అమ్మడం ఏమైనా ఉంటాయి, అట్లా చాలా పడుతుంది, ఎఫెక్ట్ పడుతుంది అందరూ. రేవంత్ రెడ్డి మీద మీ ఒపీనియన్ చెప్పండి. నాయకుడు ఎవరికైనా గరీబులకు చేస్తేనే నాయకుడు. ఇప్పుడు కేసీఆర్ అయినా తప్పు చేస్తే తప్పే అది. నువ్వు గెలిచి ఇంట కూర్చున్నట్టే కుదరదు. ప్రజలలో కలవాలి, 1 or 2 hours టైం ఇవ్వాలి, కలవాలి. జీవితం అంతా మన తెలంగాణ తెచ్చిన నాయకుడు ఉన్నప్పుడు ఎట్లుండాలంటే ప్రజలతో కలిసి ఉండాలి. కలిసి ఉంటే అప్పుడు సక్సెస్. నువ్వు ఎంతనన్నా చేయి పని, కానీ ప్రజలలో కలిసి ఉన్నోడే నాయకుడు. అన్న మీరు దేవుడిని బాగా నమ్ముతారు కదా, హిందుత్వం అంటే కూడా మీకు బాగా ఇది ఉంటుంది కదా. ఈ జరుగుతున్న ఈ సినారియోలో ఈ మత మార్పిట్లని బాగా జరుగుతున్నాయి కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంది? అంటే అది కరెక్ట్ అంటారా? అట్లా కరెక్ట్ కాదు. మనం ఇట్లనే ఉంటే ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలలో మొత్తం హిందూ ముస్లిం రాజ్యం అయ్యేటట్టు ఉంది. పొజిషన్ అట్లా అయిపోతుంది. జిఆర్ అవన్నీ వస్తున్నాయి కదా, లవ్ జిహాద్ అని వస్తుంది. లవ్ జిఆర్ అవన్నీ చాలా అంటే క్రిస్టియన్ గా కూడా బాగా మారుతున్నారు కదా. చాలా మంది తెలియదు, కానీ చాలా సెల్లార్లో వీళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేసిరు ఈ పని. చాలా ఏళ్ళ కింద స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కాదు, 20 ఏళ్ళ కిందనే స్టార్ట్ అయిపోయింది. కానీ చాలా జాగ్రత్త వాడాలి. తెలుగు ప్రజలు ఏదైనా ఇవన్నీ కొన్ని జాగ్రత్త ఉండి చేసుకుంటే. అంటే ఎందుకు మారుతున్నారంటారు? అంటే లవ్ జిహాద్ పక్కన పెట్టి ముస్లింలోకి క్రిస్టియానిటీలోకి బాగా మారుతున్నారు కదా, ఎందుకు అంటారు మీ ఉద్దేశంలో? అవి ఎందుకని ఇప్పుడు 2-3 ఉన్నారు, ఆ కుక్కలో వరుతారు కొడుకులకు, పని లేదు పాట లేదు. చేసే క్రిస్టియన్స్ అంటే ఒక పద్ధతి సిస్టమ్ ఉంటుంది. ఏదో మీ స్టూడెంట్నే చూసిన ఇద్దరు కుక్కల్లా వరుతా ఉంటారు ఆ కొడుకులకు. తెలియదు చేయదు, దేవుంది తెలియదు, ఏం తెలియదు. ఈ కొడుకు క్రిస్టియన్స్ అనేది సింపుల్గా ఒక మాట చెడు మాట్లాడరు. మంచి కరెక్ట్ అయిన నాయకుడు అసలు మాట్లాడరు. ఈ కుక్కల్లా వరుతారు కొందరు 2-3 కూర్చొని. మీ స్టూడెంట్నే చూసినాను. ఇప్పుడు క్రిస్టియన్స్ ఎంత సింపుల్గా ఉంటారు అంటే వాళ్ళు నా వెంబడి తిరుగుతారు చాలామంది. సింపుల్గా చాలామంది ఒక రూపాయలుగా వాళ్ళు ఇవన్నీ మాట్లాడరు మీడియాలలో. వాళ్ళు చాలా నిదానంగా ఎవరైనా కొట్టినా ఏదైనా చేసినా సింపుల్గా వెళ్ళిపోయేటోళ్ళు ఇంతకుముందు ఒరిజినల్ క్రిస్టియన్స్. ఇప్పుడు ఈ కుక్కల్లాగా 2-3 ఎగబడ్డారు కొడుకులు. ఆ కొడుకులకు ఏమి తెలియదు. ఒకడు పొలిటికల్గా జూబ్లీ నుంచి ట్రై చేసిండాడు, ఆడు ఏమో పీరాంతి, ఆ పేరు మీద తెలియదు నాకు. కానీ పాస్టర్ అభినయ్ ఆ 2-3 అంటే 2-3 ఉన్నాడు. ఒకడు జైలు వేసిరు చూడకొని, పాస్టర్ అజయ్ బాబు. వేస్ట్ 3 కొడుకులు వీళ్ళు. ఈ కొడుకుల దిక్కేళ్ళు ఆ క్రిస్టియన్స్ వాళ్ళని మొత్తం పాడు చేస్తున్నారు ఈ కొడుకులు 2-3 కానీ. అంతే, చాలా మంచిగా నీట్గా. చాలా నా ఫ్రెండ్స్ ఎంతోమంది చాలా మంది ఆయన అయితే జై శ్రీరామ్ అనొద్దు, జోహార్ శ్రీరామ్ అనాలి పొట్టు పెట్టుకుంటారు. విన్నారా మీరు? నా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ పొట్టు పెట్టుకుంటారు. జై శ్రీరామ్ అనకూడదు, జోహార్ శ్రీరామ్ అనాలి అంటాడు. చనిపోయిన వ్యక్తికి జోహార్ అంటంలో తప్పేంది అంటాడు. చెప్పుతోడు కొట్టాలి దేవుడు, నాకు ఏమేరు కానీ చెప్పుతోడు కొట్టాలి. మా ఇక్కడికి వెళ్ళి వచ్చిండాడు కొడుకులు అంతా కలిసి మెలిచుకుండేటోళ్ళు. నువ్వు ఈ కొడుకులంతా వచ్చి చెడగొట్టేస్తారు మంచి. అంతా ఇప్పటికీ నా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, బొట్టు పెట్టుకుంటారు, బోనాలకు వస్తారు అందరు. నెంబర్ తిరిగేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఇట్లా ఈ చిల్లర 3 కొడుకులు, ఈ కుక్కల్లాగా వదిలేటోళ్ళు 2-3 ఉన్నారు. అంటే ఈ కొడుకుల దిక్కెళ్ళి వాళ్ళంతా బదనాం అవుతారు. చాలామంది క్రిస్టియన్స్ అంటే చాలా సింపుల్గా వాళ్ళు ఒక్కళ్ళని ఒక్క మాట అన్నవి తిరిగి అనకపోతుండే, ఇంతకుముందు సైలెంట్ వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు మరీ విపరీతం అయిపోతున్నాయి. ఇప్పుడు యూట్యూబ్లో చూస్తే ఒక ఆమె ఏమంటుంది అంటే, నాకు 200 రూపాయలు అవసరం పడ్డాయి, నేను దేవుని ఇట్లా తలుచుకున్నా, ఇట్లా పోగానే నా అకౌంట్లో డబ్బులు పడ్డాయి, దేవుడు వేసేసాడు. వంట చేయాలంటే దేవుడు తలుచుకొని వచ్చి వంట చేసి పెట్టాడు. వీళ్ళు టచ్ అనగానే మొత్తం బోన్ సిరిపోయినట్టు లేచి పరిగెడుతున్నాడు. ఇవి చూస్తున్నారు కదా. ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళ దేవుడిని నాలే బదనాం చేసుకుంటారు. గౌరవం ఇచ్చాడు, పోయి గ్యాస్ ఇస్తారని ఒక్కోళ్ళు, వంట చేస్తారని ఒక్కోళ్ళు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళ దేవుని వాళ్ళే బ్లేమ్ చేసుకుంటారు. వీళ్ళంతా ఒక సొసైటీ అయ్యి అట్లా ఉంటారు ఆపి పెడితే బెస్ట్. ఇట్లా అంటే ఇట్లా మరీ ఇంత చేస్తున్నా జనాలకి ఇది ఎందుకు రావట్లేదు? వీళ్ళంతా బోగస్ ఉన్నది, మనం మత మార్పిడి చేసుకోవద్దు, మన ధర్మాన్ని మనం ఉండాలా. 100 మంది 200 మంది గోల్డ్ వేసుకొని తిరుగుతారు హైదరాబాద్లో. చిల్లరగాడని బయట ఎట్లా పడుతుంది? ఇట్లా దేవుని దగ్గర పోయి అబద్ధాలు ఆడితేనే పడుతుంది. వీళ్ళు అంతే, చిల్లరగాడు ఎట్లా బయట పడుతుంది, ఇది అంతే. దేవుని దగ్గర ఎప్పుడు ఖాళీ మంచిగా ఉంటే ఈ అందరి దేవుళ్ళు ఒక్కటే. మనం ఎప్పుడు ఇది కూడా మెల్లమెల్ల బయటపడి మనం దేని కించపరచాము. అన్ని దేవుళ్ళని మొత్తం అన్ని హ్యాపీగా అందరం మంచిగా ఉండాలనే ఉంటుంది. ఈ జిఆర్ అనేది చాలా రోజుల నుంచి స్టార్ట్ అయింది. అవునా? లవ్ జిహాద్ అనేది అది అనేది చాలా మంది తెలియదు. ఇది సెల్లార్లా చాలా మట్టుకు నడుస్తుంది. నాకు ముస్లిం ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు అని చెప్తున్నా. ఇదైతే ఇక్కడ వాళ్ళు కాదు, అంటే పాకిస్తాన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు చేస్తున్నారు. ఓకే ఓకే. చాలా మందికి తెలియదు. ఓకే, వీళ్ళు ఏమనుకుంటే ఇక్కడ ముస్లిం చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ కాదు.
పాకిస్తాన్కి వెళ్ళి బంగ్లాదేశ్కి వెళ్ళి వీళ్ళంతా వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఆధార్ కార్డులు తీసుకున్న వాళ్ళు మాత్రమే చేస్తారు ఇక్కడ. అది గుర్తించాలి. అది ఈ లోకల్ హైదరాబాద్ ముస్లిమ్స్ అట్లా చేయరు. ఇక్కడికి వెళ్ళి ఎప్పుడైతే వచ్చి ఇక్కడ ఆధార్ కార్డులు తీసుకొని ఇక్కడ ఫోకస్ అయ్యి ఇక్కడ మొత్తము ఒక ఏరియా తయారు చేసుకుని చేసి వీళ్ళు చేస్తున్నట్టే ఫీలింగ్. ఇప్పుడు పబ్లిక్ చూస్తే అట్లనే అనుకుంటారు. Okay. ఇట్లా కొంతమంది వచ్చి ఒక లక్షల మంది వచ్చి ఇక్కడ సెట్ అయిపోయి ఆధార్ కార్డులు తింటానికి అన్ని రాషన్ తినుకుంటా మన దేవుళ్ళ మీద పడుతుంది. సో ఇది కూడా త్వరలో మారుతుంది అంటారా? గుర్తించి చేయాలి. త్వరలో ఇది కూడా మారుతుంది అంటారా? మారుతుంది, మారాలి. బీజేపీ గవర్నమెంట్ 100% మారుతుంది. రాను మెల్లమెల్ల చేసుకుంటూ వస్తారులే. బీజేపీ గవర్నమెంట్ మొత్తం హిందూ మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది. మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటన్నా? ఏం లేదు, అన్నం తక్కువ తినడం. వర్కౌట్ అయ్యి చేస్తుంటారా? ఏమన్నా స్పెషల్ సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేదు, నైట్ పూట రోటీ తింటాను, మధ్యాహ్నం రైస్. అట్లా రైస్ ఫిజికల్ కొద్దిగా 2 స్పూన్. వర్కౌట్స్ అయ్యి చేస్తుంటారా? ఇంకా వర్కౌట్ ఏం చేయము ఇప్పుడు, కానీ వాకింగ్ ఇట్లా చేస్తాం. ఓకే ఓకే. మరి గ్లామర్ సీక్రెట్ ఏంది? గ్లామర్ ఏం లేదు, పొద్దున్న లేచి ఆ ఫ్రూట్స్ అవి తాగాలి. అంతేనా? అవి అన్నీ కలుపుతారు కదా, అవి ఆ. అవన్నీ మిక్సీ పట్టి డైలీ తాగడం. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్. ఓకే. మీకు ఒకటే బాబా? ఒక బాబు, 3 పాప. ముగ్గురు పాపలా? ఓకే. సో మీ బాబు కూడా బాగా యాక్టివ్గా ఉన్నారంటారు కాంగ్రెస్లో? యాక్టివ్ ఉంది కాంగ్రెస్. ఆయన కూడా ఆస్పైరింగ్ క్యాండిడేటేనా నెక్స్ట్? ఏం లేదు, చూస్తాడు. ఏదైనా వస్తే ఛాన్స్ వస్తే కార్పొరేటర్ వస్తే ఇట్లా చేయాలి. సో మన ఛానల్ ద్వారా మీ హేటర్స్కి ఏమైనా మెసేజ్ ఇవ్వదలుచుకున్నారా? ఎవరైనా కష్టపడి మంచిగా కావాలి, మాలాగా కాకుండా ఒక సాయాన్ని రావాలి, తల్లిదండ్రులు మంచిగా చూసుకొని హ్యాపీగా ఉండాలి. ఏదైనా పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. పట్టుదల లేకపోతే చిల్లర గంటలా ఇట్లా అవుతుంది. చాలా జాగ్రత్త. మనం తులం బంగారం వేసుకున్నా పర్వాలేదు, మనకి ఇల్లు ఉంటుంది. కానీ అన్ని రోల్డ్ గోల్ వేసుకుంటే మున్న విల్లో పోతుంది. ఎప్పుడు జీవితంలో ఒరిజినాలిటీ, డూప్లికేటే భగవంతుడే చూపెడతాడు, మనం చూపెట్టే అవసరం లేదు. ఆల్రెడీ ఐటీ రిటర్న్ వాళ్ళు చెప్పారు, అందరు చెప్పారు, డూప్లికేట్ ఒరిజినల్. హైదరాబాద్ గోల్డ్ మీద ఒరిజినల్, అంతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, అడగగానే మీ టైం ఇచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు.